దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనములు. సో మనం బిబ్లికల్ కౌన్సిలింగ్ లో బైబిల్ నుంచెల్లి రూట్ కాల్స్ నుంచెల్లి ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు అనేకం చూశాము. అందులో అత్యంత ప్రధానమైనటువంటి అంశాలు 5 ఫంక్షనల్ ఏరియాస్ గురించి నేర్చుకున్నాం. స్పిరిచువల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్, వొలిషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్, రేషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్, అలాగే ఎమోషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్, అలాగే ఫిజికల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ గురించి 5 ఫంక్షన్స్ మనం నేర్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు చాప్టర్ 2 లో మనం నిన్న ఎంటర్ అవ్వడం జరిగింది. చాప్టర్ 2 లో మనం 4 పర్సనాలిటీస్, 4 టెంపర్మెంట్స్ యొక్క పరిచయాన్ని చూడడం జరిగింది. 4 టెంపర్మెంట్స్ యొక్క పరిచయాన్ని మనము చూడడం జరిగింది. సో మొట్టమొదటి టెంపర్మెంట్ లేదా పర్సనాలిటీ శాంగున్ అని చూశాము. రెండోది కోలరిక్, మూడోది మెలంకోలీ, నాలుగోది ప్లెగ్మాటిక్. సో ఈ నాలుగురిని గుర్తుపెట్టుకోవాలంటే మళ్ళీ సెకండ్ టైటిల్ వాళ్ళకి ఇవ్వబడినటువంటి సెకండ్ టైటిల్ కూడా చూశాం. చెప్పగలుగుతారా ఎవరైనా? వారికి ఇవ్వబడిన సెకండ్ టైటిల్ ఏంటి? ఈ ఒక్కొక్క పర్సనాలిటీకి పేరు ఇవ్వబడిన రెండో పేరేంటి? హలో, టాకింగ్, టాకర్, థింకర్, అన్న ఫస్ట్ ఆయనేమో టాకటివ్, రెండో ఆయన డూయర్, మూడో ఆయన థింకర్, నాలుగో ఆయన వాచర్. ఓకే. సో శాంగ్యూన్స్ ఎక్కువగా టాకర్స్ అన్నట్టు. సో కోలరిక్స్ అంతా డూయర్స్, మెలంకోలిక్ అంతా థింకర్స్, అలాగే ప్లెగ్మాటిక్ వాచర్స్ లేదా అబ్జర్వ్ చేస్తారంట, అబ్జర్వర్స్. సో అబ్జర్వ్ చేయడం అనేది వాళ్ళకు ఉన్నటువంటి లక్షణం అని చూసాం. సో మళ్ళీ వాటిని ఒక్కొక్క దాన్ని మనము పోల్చుకుంటూ చూడడానికి ప్రయత్నం చేద్దాం. శాంగున్ అండ్ కోలరిక్ పర్సనాలిటీస్ తెలుగులో మీ యొక్క అనుకూలత కొరకు తెలుగులో కూడా కొన్ని విషయాలు చూస్తున్నాం. శాంగున్ సర్వవేళలా ఆనందించేవాడు. శాంగున్ లో ఉండేటువంటి ఇప్పుడు మనం 4 విషయాలు చూస్తామండి. 4 బలాలు, 4 బలహీనతలు. ఒక్కొక్క పర్సనాలిటీలో ఉండేటువంటి మేజర్ గా ఉండే 4 స్ట్రెంగ్స్ చూస్తాం. మేజర్ గా ఉండేటువంటి 4 బలాలను చూస్తాం. అలాగే 4 బలహీనతలు ఏంటో మనం చూస్తాం. సో శాంగున్ లో ఉండేటువంటి ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ బలం లేకపోతే ప్రాథమికమైనటువంటి బలం ఏంటంటే, మొదటి బలం ఏంటంటే సర్వవేళలో ఆనందించుతాడు. ఈ ఎంజాయ్స్ ఆల్ టైమ్. ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, తన జీవితంలో ఎంటర్ అయిన ప్రతి నిమిషాన్ని ఆయన ఏ పరిస్థితిలో ఉన్నా ఆస్వాదించగలుగుతాడు. శాంగున్ లాగా ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం ఎవరి తరము కూడా కాదు. ఆయన కొత్త మనుషులా, పాత మనుషులా, లేకపోతే వాళ్ళు పరిచయస్తులు కాని వాళ్ళ, లేకపోతే వాళ్ళు జర్నీలో ఉన్నారా, బస్సులో ఉన్నారా, ఎక్కడున్నారా అనేది వాళ్ళకి సంబంధం లేదు. వారు ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. సో శాంగున్కున్నటువంటి అత్యద్భుతమైనటువంటి బలం సర్వవేళలో ఆనందించేవాడు. ఎంజాయ్స్ ఆల్ టైమ్. రెండోది శాంగున్కున్నటువంటి రెండో బలం ఏంటంటే ఆశావాది, ఆప్టిమిస్టిక్ అంటాం, పాజిటివ్ థింకర్. శాంగున్ అనే వ్యక్తిని మనము నిరాశపరచలేం. శాంగున్ అనే వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన ఆశను కోల్పోడు. ఏ పరిస్థితిలో ఉన్నా ధైర్యంగానే ఉంటాడు. ఏ పరిస్థితిలో ఉన్నటువంటి ఆశావాదాన్ని మాత్రం కోల్పోడు. ఇది రెండవ బలం. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వాళ్ళు ఆశావాదాన్ని వ్యక్తపరుస్తారు. ఇతరుల జీవితంలో కూడా ఆశావాదాన్ని కనబరచడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇది శాంగున్లో ఉన్నటువంటి రెండో బలం. కోలరిక్ లో ఉన్నటువంటి మొదటి బలం ఏంటంటే దృఢ సంకల్పం కలిగిన వాడు. స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నాడు. స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది. కోలరిక్ ఉన్నంత దృఢ సంకల్పం ఏ పర్సనాలిటీలో కూడా చూడం. వారికి ఉన్నటువంటి ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్, స్ట్రాంగ్ విల్ పవర్. అదేంటి అంత కాన్ఫిడెంట్ ఎలా ఉన్నాడు అనేది పరిస్థితులు ఏవైనా పరిస్థితులను బట్టి వాళ్ళు ప్రవర్తించారు, కానీ ఏ పరిస్థితిలో ఉన్నా వారికి ఒక స్ట్రాంగ్ విల్ పవర్ అనేది ఉంటుంది. రెండోది ఏంటి అంటే కోలరిక్స్ ఎక్కువగా ఆచరణాత్మకమైన వ్యక్తులు, ప్రాక్టికల్ మ్యాన్ అంటాం. సో ప్రతిదీ ప్రాక్టికల్ గా ఉంటారు, ప్రాక్టికల్ గా చేస్తారు, ప్రాక్టికల్ గా చేసి చూపిస్తారు, ప్రాక్టికల్ గా ఉంటారు అన్నట్టు. వాళ్ళ పనులు అన్ని కూడా ప్రాక్టికల్ గానే ఉంటాయి. కోలరిక్ అంతా అదిగా మనం చూస్తాం. కోలరిక్ అంత ప్రాక్టికల్ గా మనం ఎవరిని కూడా చూడం. అందుకే బహుశా కోలరిక్ ఎమోషన్స్ తక్కువ ఉండడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు అన్ని ప్రాక్టికల్ గానే థింక్ చేస్తారు. ఎమోషన్స్ వాళ్ళ జీవితంలో చాలా తక్కువగా ఉండడానికి గల కారణం కూడా అదే. ప్రతిదీ ప్రాక్టికల్ గా ఆలోచన చేస్తారు. ఓకే.
ఇవి స్ట్రెంగ్స్ అని మీరు రాసుకోవచ్చు అలాగా, స్ట్రెంగ్స్ అని పైన నేను టైటిల్ ఉంది కదా స్ట్రెంగ్స్ అని. శాంగున్లో మూడో బలం ఏంటిదంటే స్నేహభావం గలవాడు. ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువ ఉంటుంది, మామూలు ఫ్రెండ్లీ నేచర్ ఉండదు. ఎవరైనా ఇట్టే కలిసిపోతాడు, ఎవరితోనైనా ఇలాగా కలుపుకోగలుగుతాడు. నువ్వు ఎంత కొత్త పాత అనేది లేదు. ఎవరైనా ఇంటికి వెళ్తే ఫస్ట్ ఆయన లోపలికి వెళ్ళిపోయి అన్ని ఇంట్లో అన్ని జుట్టేసేసుకుంటాడు ఒక రౌండ్. అంటే వాళ్ళకి అంటే వాళ్ళకి భయం కానీ లేకపోతే ఎవరన్నా ఏమైనా అనుకుంటారని ఇవన్నీ ఏమి ఉండదు. అసలు ఆ ఫీలింగ్సే ఉండవు వాళ్ళ లోపల. ఆడపిల్లలైనా మగవాళ్ళైనా ఆడవారైనా వాళ్ళు చొచ్చుకొని పోతారు. ఒక రకంగా చెప్పాలి అంటే చొచ్చుకొని పోతారు. చాలా స్నేహభావం కలిగి ఉంటారు. ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. అయితే వాళ్ళ ఫ్రెండ్‌షిప్ ఏంటిదంటే తాత్కాలికంగా ఉంటుంది. టెంపరల్లీ ఉంటుంది. పర్మనెంట్‌గా ఉండదు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్లీ నేచర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ శాంగంలో ఉండేటువంటి నాలుగో బలం ఏందంటే సానుభూతి పరుడు. కంఫర్టర్. మంచి కంఫర్ట్ చేస్తాడండి జనాలని. ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా ఆదరించగలుగుతాడు. మంచి సానుభూతి ఉంటుంది. చాలా అద్భుతంగా కంఫర్ట్ చేయగలుగుతాడు. ఇది బలం. శాంగ్యూన్‌లో ఉన్నటువంటి నాలుగో అత్యద్భుతమైనటువంటి బలం. ఓకే. అలాగే కోలరిక్‌లో మూడో బలం ఏందంటే నాయకత్వ లక్షణాలు కలిగిన వాడు. లీడర్‌షిప్ క్వాలిటీస్ విపరీతంగా ఉంటాయి. ప్రజల్ని నడిపించడంలోనూ, ముందుండడంలోనూ, నాయకత్వాన్ని చేయడంలోనూ వీళ్ళు చాలా ముందుగా ఉంటారు. హ్మ్. సో, కోలరిక్ కూడా ఆశావాది, ఆప్టిమిస్టిక్ అని అంటాం. సో, నిరాశ చెందడు. కోలరిక్ ఎప్పటికి కూడా నిరాశ చెందడు. సో, ఇప్పుడు మనం 2 పర్సనాలిటీస్ యొక్క 4 బలాలు చూసినామండి. శాంగూన్‌లో 4 బలాలు చూసాం. కోలరిక్‌లో 4 బలాలు చూసినాం. ఇది చాలా మేజర్ అండి. మనం నిన్న దాదాపు 40, 50 లక్షణాలు పైగా చూసాం అందరి లోపల. అయితే ఈ 4 మేజర్ అన్నట్టు. మేజర్ స్ట్రెంగ్త్స్ అన్నట్టు. ఒక పర్సనాలిటీలో ఉండేటువంటి మేజర్ స్ట్రెంగ్త్స్. అంటే మనం చూసాం గదా! 4 మేజర్ పర్సనాలిటీస్ అలాగే 12 బ్లెండెడ్ పర్సనాలిటీస్. అంటే మిశ్రమైనటువంటి టెంపరమెంట్స్ గురించి చూసాం. అయితే ఈ 16 పర్సనాలిటీస్‌లో గూడము ప్రతి పర్సనాలిటీలో 4 బలాలుంటాయి, 4 బలహీనతలుంటాయి గుర్తుపెట్టుకోండి. 4 బలాలు, 4 బలహీనతలుంటాయి. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమవుతది. మీ పర్సనాలిటీ ఇంకేంటిది అనేది ఇంకా స్పష్టతొస్తది. మానవుని యొక్క పర్సనాలిటీ, మీ టెంపరమెంట్ ఏంటిదన్నది తెలుస్తది. మీరు ఎక్కడ మారాలో గూడా తెలుస్తది. ఏ వీక్‌నెస్ మీకుందో గూడా అర్థం జేసుకోవడానికి ఇవి దోహదం జేస్తా ఉంటాయి. ఇప్పుడు చెప్పండి సాంఘ్యంలో 4 బలాలు చూసామండి. సాంఘ్యం 4 బలాలు చెప్పగలుగుతారా ఎవరైనా? హలో! చెప్పగలుగుతాను. సర్వవేళలా ఆనందించేవాడు, ఆశావాది, సానుభూతి పరుడు, స్నేహభావం గలవాడు, టెంపరవర్లీ స్నేహం చేశాడు. ఓకే. ఏంటిది? ఎల్లవేళలా ఆనందించేవాడు. ఎల్లవేళలా ఆనందించేవాడు. ఈ ఎంజాయ్స్ ఆల్ టైమ్ అన్నట్టు. ఆప్టిమిస్టిక్ ఆశావాది, స్నేహశీలి మరియు సానుభూతి పరుడు. చెప్పాను గదా! ఎమోషనల్ అంటే మంచి తొందరగా ఎమోషనల్ అవుతారు. ఇతరులకి ఏమన్నా అయిందంటే తొందరగా స్పందించడానికి ముందుకొస్తారు. సో, ఇలాగా మరి కోలరిక్ యొక్క 4 బలాలేంటి? దృఢ సంకల్పం గలవాడు, ఆచరణాత్మకమైన వ్యక్తి, ప్రాక్టికల్ మెన్, తర్వాత నాయకత్వ లక్షణం గలవాడు, ఆశావాది. ఓకే. సో, కోలరిక్‌లో మనం చూసినట్లయితే స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నటువంటి వ్యక్తి. దృఢ సంకల్పం కలిగిన వాడు కదా! దృఢ సంకల్పం ఉంటుంది. హ్మ్. అలాగే నాయకత్వ లక్షణాలు కలిగిన వాడు. అలాగే కోలరిక్ ఆశావాది. మరొకటేంటిది? హలో అండి. ఆచరణాత్మకం. ప్రాక్టికల్ మ్యాన్. ఆచరణాత్మకమైనటువంటి వ్యక్తి. అలాగే మనము మిగతా 2 పర్సనాలిటీలో ఉన్నటువంటి బలాలను కూడా చూద్దాం. నంబర్ 1 మూడోది మెలంకోలీ. మెలంకోలీ చాలా సున్నితమైనటువంటి మనస్కుడు. సెన్సిటివ్ పర్సన్. సెన్సిటివ్ అంటే చాలా మంది బలహీనత అనుకుంటారు. సెన్సిటివ్‌నెస్ అనేది బలహీనత గాదు. చాలా బలం అది. చాలా మంది ఏమనుకుంటారంటే సెన్సిటివ్‌నెస్ అంటే బలహీనత అనుకుంటారు. నిజం చెప్పండి, మీరు సెన్సిటివ్‌నెస్ అనేది బలహీనత అనుకుంటారా? బలం అనుకుంటున్నారా? బలహీనత అనుకుంది. నాకైతే బలహీనత అనుకున్నామన్న.
సో మెలన్కోలి అనే వ్యక్తి ఏంటిదంటే చాలా సెన్సిటివ్ అంటే ఏ సెన్సిటివ్ అంటే ఇప్పుడు మనం అనుకునేది ఏంటంటే బలహీనమైన సెన్సిటివ్నెస్ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఇక్కడ సెన్సిటివ్నెస్ అనేది సున్నితత్వం అనేది బలానికి సంబంధించింది. ఎలాంటి బలము అని అంటే నిజంగా అంటే ఇతరుల పట్ల వీరికి ఉండేటువంటి ఆ సెన్సిటివ్నెస్ అనేది చాలా చాలా శ్రేష్టమైనది. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మోజెస్‌ను చూడొచ్చు. మోజెస్ ప్రజల పట్ల చాలా సెన్సిటివ్‌గా ఉండేవాడు. పౌలుని చూడొచ్చు. పౌలు కూడా మెలన్కోలి పర్సనాలిటీ. చాలా సెన్సిటివ్‌గా ఉండేవాడు. ఇర్మియాని చూడండి. ఇర్మియా కూడా మెలన్కోలి పర్సనాలిటీ. అంటే చూడు తన ప్రజలు నాశనం అవుతూ ఉంటే వీళ్ళు చూసి తట్టుకోలేరు. అవునా అండి? హలో! అవునన్నా. అవును. అంటే వీళ్ళు ఏంటి అనంటే వారి యొక్క వ్యక్తిత్వం అంటే వాళ్ళ పర్సనాలిటీలో ఉన్న బలం అదే. అందుకే మీకు బహుశా బైబిల్ అంతట్లో చూస్తే పరిచర్యలో ఎక్కువ మందిని మనం ప్రవక్తలలో గాని ఎక్కువ మందిని చూస్తే మెలన్కోలీ‌లోనే ఎక్కువ చూస్తాం. అంటే ఒక ఇతరుల గురించి అంత సున్నితంగా ఉండడం అంత సాధ్యమైన విషయం కాదు. అవునా అండి? హలో! అవునన్నా. తప్పుగా అనుకోవద్దు. ఎందుకనంటే అన్ని పర్సనాలిటీలో బలం ఉంటుంది. అవన్నీ పర్సనాలిటీలో ఉండే స్ట్రెంత్ చాలా ఇంపార్టెంట్. అయితే మనం పరిచయలు చూసినప్పుడు ఎక్కువగా అంటే అంటే మోసెస్ లాంటి వాళ్ళు గాని, పౌలు లాంటి వాళ్ళు, జెరెమయా లాంటి వాళ్ళని చూడండి ప్రజల పక్షంగా ఎంత భారం కలిగి ఎంత సెన్సిటివ్‌గా ఉన్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. సో సున్నిత మనస్కుడు చాలా సెన్సిటివ్, పరిపూర్ణుడు, పర్ఫెక్షనిస్ట్. మెలన్కోలికి రెండో బలం ఏంటి అంటే పర్ఫెక్షనిస్ట్ అండి. వాళ్ళు ఏం చేసినా అన్ని పరిపూర్ణంగా చేయాలనుకుంటారు. అంటే కంప్లీట్‌గా చేయాలనుకుంటారు. వాళ్ళు లోపం లేకుండా పని చేయాలనుకుంటారు. అంటే అన్నిట్లో పర్ఫెక్ట్‌గా ఉండడానికి ప్రయత్నం చేస్తారన్నట్టు. సో అందుకే వీళ్ళు ఎవరితో మింగిల్ కాలేరు. వాళ్ళు కూడా అలాంటి పర్ఫెక్ట్‌నెస్ ఉన్నోళ్ళతోని మాత్రమే మింగిల్ కాగలుగుతారు. అందుకే వీళ్ళని ఇంట్రోవర్ట్స్ అంటాం కదా! పర్సనాలిటీలో ఇంట్రోవర్ట్స్ వీళ్ళు. చాలా అన్నిట్లో లోపం లేకుండా అన్నిట్లో మంచిగున్న వాళ్ళతోనే వీళ్ళు మింగిల్ కాగలుగుతారు. ఏమాత్రం బలహీనతలున్నా వాళ్ళతో జర్నీ చేయలేరు వీళ్ళు. సో, అందుకే వీళ్ళు కొన్నిసార్లు అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బలహీనతలు చూసి ఎళ్ళిన తర్వాత మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది బలానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఆగుదాం. ఓకే. పరిపూర్ణుడు. ఫ్లెగ్మాటిక్‌లో మొదటి బలం ఏందంటే హాస్యచతురుడు. మంచి విట్టి అంటారు. విట్టి అంటే చతురత కలిగిన వాడు. మంచిగా నవ్విస్తాడు. మంచిగా జోక్స్ కట్ చేస్తారు. సైలెంట్‌గా జోకులేస్తారు వీళ్ళు. ఫ్లెగ్మాటిక్ ఏం చేస్తారు అనంటే మంచి సరదా అనిపిస్తది ఆళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. ఉండి సడెన్‌గా జోకులేస్తారన్నట్టు. రెండోది వీరికున్న బలం ఏందంటే ఆధారపడదగిన వాడు. డిపెండబుల్. వీళ్ళ మీద ఆధారపడొచ్చు. ఏదైనా అప్పగించినప్పుడు, ఏదైనా పని విషయంలో ఏదైనా చేసినప్పుడు మంచి డిపెండబుల్ అన్నట్టు. వీళ్ళ మీద ఆధారపడొచ్చు. నమ్మకంగా ఉండొచ్చు అన్నట్టు వీళ్ళతో. అంటే వీళ్ళ మీద ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి కదా! సున్నిత మనస్కుడు, మెలన్కోలీ అంటే సెన్సిటివ్ పర్సన్ అలాగే పరిపూర్ణుడు, పర్ఫెక్షనిస్ట్ అంటాం. ఫ్లెగ్మాటిక్ ఏమో హాస్యచతురుడు మరియు ఆధారపడదగిన వాడు. మిగతా 2 బలాలు కూడా ఏంటో చూస్తాం. మెలన్కోలీ చాలా నమ్మకమైన స్నేహితుడండి. ఫెయిత్‌ఫుల్ ఫ్రెండ్ అంటే మెలన్కోలీ. ఒక్కసారి మెలన్కోలీ మీద మీరు అది చేసిర్రు అనంటే లైఫ్ టైమ్ మీరు నమ్మొచ్చు. మీతో అంత నమ్మకంగా ఉంటాడు. మీకు ఎలాంటి మోసం గాని, ద్రోహం గాని, ఎలాంటి చీటింగ్ గాని చేయనటువంటి ఒకే ఒక పర్సనల్ మెలన్కోలీ. సో, అంత మాత్రమే కాదు మెలన్కోలీ అంత నిస్వార్థపరులు మీరు చూడాలి. సెల్ఫ్ సాక్రిఫైసింగ్ ఎక్కువుంటుంది. చాలా నిస్వార్థపరులండి. అంటే స్వార్థము లేనటువంటి వ్యక్తులు. హ్మ్. దేన్నైనా ఇవ్వడానికి ఇష్టపడతారు. దేన్నైనా అప్పగించుకోవడానికి ఇష్టపడతారు. అది నిజంగా అవసరతని తెలిస్తే, అది నిజంగా ఆడ నీడీ అని తెలిస్తే దేన్నైనా ఇవ్వడానికి ఎంత త్యాగమైనా చేయడానికి ఇష్టపడతారు. అందుకనే బహుశా మోజెస్‌లో గాని లేకపోతే పౌలులో గాని అంత త్యాగం చూస్తాం మనం. అంటే వాళ్ళ త్యాగం ఏ రేంజ్‌లో ఉంటుంది అనంటే అవసరమైతే వారు ప్రజల కోసం వారు నరకానికెళ్ళడానికి కూడా ఇష్టపడేంత అంటే ఓహ్! మోసెస్ అన్నట్టు జీవ గ్రంథంలో నా పేరు లేకపోయినా పర్వాలేదు ప్రభు గాని ఈ ప్రజల్ని మాత్రం ఏమనొద్దు. పౌలన్నట్టు అవసరమైతే నా రక్త సంబంధికుల కోసం నేను జీవం నుండి వేరై ఉండగొడతానంటాడు. శాపగ్రస్తమై ఉండకూడదనంటాడు. అవునా? అంటే అంత రేంజ్. హ్మ్. మీరు జెరెమయాని చూడండి ఏమంటాడు? ఎలా ఉంటది జెరెమయా పరిచర్య? ఆ! తన జనుల నాశనం గురించి కన్నీళ్లు విడిచినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. అంటే తన పరుపును తేలజేస్తున్నాడంట. అంటే ఎంత భారమండి ప్రజల కోసం. అవునా? వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఈ అన్ని సందర్భాలలో కూడాను మోజెస్ సందర్భంలో కూడా అసలు ప్రజలెవరు మోజెస్‌కి అనుకూలంగా లేరు. అవునా? మోజెస్‌ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మోసెస్‌కి అది వ్యతిరేకంగానే పోరాడుతున్నారు. తిరుగుబాటుతనం చేస్తున్నారు. అయినప్పటికి కూడా అలాంటి ప్రజల కోసం మోజెస్
అలా ఉండడం మనం చూస్తాం. చూడండి ఇశ్రాయేల్ ప్రజలు కూడా అంతే. పౌలుకు ఎన్నో రకాల శ్రమలు కలగజేశారు. ఎన్నో రకాలుగా సున్నతి చేయించుకోమని చెప్పి జనాలని నేను చెప్పిన సువార్తకు ఆటంకంగా నిలబడ్డారు తన సొంత రక్త సంబంధం. అయినా కూడా అలాంటి రక్త సంబంధులకు రోషం పుట్టించాలనేటువంటి ఆలోచన, అలాంటి రోషం పుట్టించాలనేటువంటి ఆలోచన అలా అంటే క్షమించాలి. అలాంటి వారిని కూడా రక్షించాలి. వారి కోసం నేను జీవగ్రుండి వేరే శాపగ్రస్తులై ఉండగొడుతున్నానంటే అది సింపుల్ సామాన్యమైన విషయం కాదు. అవునా? హలో అండి. అవును. మీరు ఒక్క మాట అంటేనే తట్టుకోలేరు. అలాంటిది ఎలా ఉంటారంటే అంత ఈజీ కాదు. జర్మే కూడా చూడండి. ఇర్మియాకి ఎవరైనా సపోర్ట్ చేసిరండి? ఆయన ప్రవక్తకు ఎవరైనా అంగీకరించారా ప్రజలు? అంగీకరించలేదు. మరి అలాంటి ప్రజల కొరకు అంత భారం ఏంటంటే వ్యతిరేకించారు కదా. అలాంటి ప్రజల కోసం అంత భారం అంటే అంత సాక్రిఫైస్ ఉంటాయి. వీళ్ళకి శత్రువులు వీళ్ళు అది ఉండదు అన్నట్టు. అంటే అంత మన వాళ్ళే, మన ప్రజలు అని ఒక్కసారి వాళ్ళకు నమ్మకం కలిగింది అనుకోండి, వీళ్ళు మా వాళ్ళు అని అంటే వాళ్ళు ఎంత సెల్ఫ్ సాక్రిఫైసింగ్ అనే చేసుకుంటారు, ఎంత ప్రాణం పెట్టడానికి ఆయన ఇష్టపడతారని. సో అంత అంత సాక్రిఫైసింగ్ ఉంటది లైఫ్ లో. వీళ్ళు మన వాళ్ళు అని ఒక్కసారి అదైపోయారు అని అంటే వాళ్ళ కోసం ఎంత దూరం అని వెళ్తారు, ఏమైనా చేస్తారండి. ఇది మెలంకోలిక్ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం. సో అలాగే ప్లెగ్మాటిక్, సమర్థుడు, ఎఫిషియెంట్. ఆశచతురుడు డిపెండబుల్ మాత్రమే కాదు, సమర్థుడు కూడా, ఎఫిషియెంట్ కూడా. అంత మాత్రమే కాదు, ఆచరణాత్మక వ్యక్తి. ఈయన కూడా ప్రాక్టికల్ మ్యాన్. చూడండి అంటే సెకండ్ పర్సనాలిటీ ప్లెగ్మాటిక్ లో ఉన్న ప్రాక్టికల్ మ్యాన్ లక్షణము ప్లెగ్మాటిక్ లో ఫోర్త్ పర్సనాలిటీలో కూడా ఇక్కడ ఒకటి మ్యాచ్ అవ్వడం మనం చూస్తాం. సో సమర్థుడు అండి, మంచి సామర్థ్యం ఉంటుంది. ఎఫిషియెంట్ అంటే మంచి స్కిల్ ఉంటుంది వీళ్ళకి. అయితే ఇవన్నీ ఉన్నాయి, వాస్తవాలే. మరి వీటికి ఆటంకాలు ఏముంటాయి, అది చాలా ఇంపార్టెంట్. సూపర్ కదా, 4 బలాలు చూడగానే అబ్బా ఎంత అద్భుతం అనుకున్నాం. అద్భుతంగా ఉన్నాయా బలాలు? అద్భుతంగా లేవా? అద్భుతంగానే ఉన్నాయి. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అంటే బైబిల్లో కొన్ని పర్సనాలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ మెలంకోలి ఉదాహరణలు చెప్పాల్సి వచ్చింది. ఒకవేళ శాంగున్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మీరు పేతురుని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. పేతురు శాంగున్ పర్సనాలిటీకి మంచి ఎగ్జాంపుల్. మీరు చూడండి, పేతురు ఎప్పుడు ఉత్సాహంగానే ఉండేవాడు. ఎప్పుడు అంటే ఉద్రేకం ఉంటది, డౌట్ లేదు. మీరు చూడండి అందరికంటే ఎక్కడ ఎవరు ఎలా ఉన్నా ఆయన ఉండే స్థాయి అలా మనకు కనిపిస్తూనే ఉంటది. సరే, 4 బలాలు, 4 పర్సనాలిటీలు చూశారు. దాదాపు 16 స్ట్రెంగ్స్ మనం చూసాం. 4x4 కదా, 16 బలాలు గుర్తుపెట్టుకోండి. ఒకసారి చెప్పగలుగుతారా మెలంకోలీలో ఉన్న 4 బలాలు ఏంటివో? మెలంకోలీ, సున్నిత మనస్కుడు, పరిపూర్ణుడు, నమ్మకమైన స్నేహితుడు, నిస్వార్థపరుడు. ఓకే, గుడ్. సున్నిత మనస్కుడు, నమ్మకమైన పరిపూర్ణుడు, పర్ఫెక్షనిస్ట్, నమ్మకమైన స్నేహితుడు, నిస్వార్థపరుడు. ఫ్లెగ్మాటిక్, హాస్యచతురుడు, ఆధారపడదగిన వాడు, సమర్థుడు, ఆచరణాత్మక వ్యక్తి. సో హాస్యచతురుడు కదా, సమర్థుడు, డిపెండబుల్, ఆధారపడదగిన వాడు, సమర్థుడు, ఆచరణాత్మకమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు బలహీనతల దగ్గరికి వద్దాం. ఇప్పుడు ఎంజాయ్ చేసేది బలాల దగ్గర కాదు, బలహీనత దగ్గరనే ఎంజాయ్ చేస్తాం మనం. ఎందుకంటే బలాలు తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు బలహీనతలు, వాళ్ళకున్న బలహీనతలు ఏంటి, ఆటంకాలు ఏంటి అని అంటే, సాంఘ్యంలో మొట్టమొదటి బలహీనత ఏంటంటే విరామం లేనివాడు, రెస్ట్లెస్ అండి. విరామం లేదు, రెస్ట్లెస్ అన్నట్టు. ఎప్పటికీ విరామం ఉండదు, విశ్రాంతంగా ఉండడు, ఎప్పుడు బిజీ 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 బిజీ. నువ్వు ఎక్కడ చూడు, ఎప్పుడన్నా శాంగున్తో మాట్లాడు, ఫోన్ చేసి మాట్లాడు, శాంగున్ ఒక్క దగ్గర ప్రశాంతంగా ఉన్నట్టు నీకు చరిత్రలో కనిపించు. బిజీగా ఉంటాడు, చాలా బిజీ. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందయ్యా. కానీ విచిత్రమైన విషయం ఏంటి తెలుసా, ఎంత బిజీ ఉంటాడో, బిజీ ఉంటది కానీ ఫ్రూట్ఫుల్ ఏమి ఉండదు. మళ్ళీ బిజీ అంటే అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఎంత అద్భుతమైన పనులు జరుగుతున్నాయి అనుకున్నారు, బహుశా ఏం ఉండదు, తక్కువ ఉంటది రిజల్ట్.
మచ్ బిజీ లెస్ రిజల్ట్ అన్నట్టు. ఎక్కువ విరామం లేకుండా ఉంటారండి. ఎప్పుడు బిజీ. కుటుంబంతో సరిగా ఉండరు, సంఘంతో సరిగా ఉండరు, ఫ్రెండ్స్ తో సరిగా ఉండరు. కాకపోతే ఎప్పుడు బిజీగానే ఉంటారు. మళ్ళీ ఎక్కడ ఉంటారు అని అంటే బిజీ. ఉన్నారా మీలో ఎవరైనా శాంగున్స్? నాకు తెలిసిన శాంగున్స్ ఉన్నారు. మీకు తెలిసిన శాంగున్స్ ఉన్నారా? ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. రెస్ట్ లెస్ అన్నట్టు. రెండోది సంకల్పహీనుడు, వీక్ వీల్డ్ అండి. అంటే ఇంకా ఎలా ఉంటది అని అంటే వీళ్ళకి సంకల్పం ఉండదు. ఏ సంకల్పం ఉండదండి. శాంగుని గురేంటిది అంటే శాంగుని గురి ఉండదు. అర్థమవుతుందా? ఇలా బలహీనత ఏంటి అని అంటే వీక్ వీల్డ్ అన్నట్టు. ఇంకా వీళ్ళకు ఏంటిది నీ గురి ఏంటిది, అసలు నీ డెస్టినేషన్ ఏంటి, నువ్వు ఎటు ప్రయాణం చేయాలనుకున్నావు ఏం ఉండదు. ఎలాంటి సంకల్పం లేకుండా రోజులను వెళ్ళబుచ్చుకుంటూ రోజులు గడిపేస్తుంటారండి. మళ్ళీ బిజీగానే ఉంటారు. ఆ బిజీలో రోజులు గడిపేస్తుంటారు. అదే అన్ని అనుకుంటారు. అదే గోల్ అనుకుంటారు. బిజీగా ఉండడమే గోల్ అనుకుంటారు వాళ్ళు బహుశా. రోజు ఏదో ఒక నిర్విరామంగా విరామం లేకుండా ఏదో ఒక ఎవరినో ఒకరిని కలవడం, ఎవరినో ఒకరిని అది చేయడము, అదే పని అనుకుంటారు వీళ్ళు. అర్థమవుతుందండి? మాట్లాడమే పని అనుకుంటారు. వీళ్ళకి ఏముంటదంటే ఎంత సంకల్పహీనత ఉంటుందంటే ఇక ప్రజలతో ఎప్పుడు ఎవరితో కలిసిన వాళ్ళందరితో గంటలు గంటలు మాట్లాడమే పని అనుకుంటారు. అందుకే అంటే ఉంటుంది రిజల్ట్ అనేది ఏంటిది అంటే కంప్లీట్ రిజల్ట్ లేకుండా ఉండదు. కానీ వాళ్ళు పడిన కష్టం ఏదైతుందో అంత విరామం లేకుండా ఉంటారు చూసినాం, అంత రిజల్ట్ ఉండదని చెప్తున్నారు. ఏం రిజల్ట్ లేకుండా ఏ పర్సనాలిటీలో ఉండదు. కాకపోతే అంత విరామం లేకుండా రెస్ట్లెస్ ఉంటది. కానీ వాళ్ళు చేసినటువంటి ఏ దానికైనా కూడా కావలసినంత ఫ్రూట్‌ను మనం చూడలేం. ఎందుకంటే వాళ్ళకి గురి ఉండదు కాబట్టి. ఒక వ్యక్తి పరిచయమైనా వాళ్ళకి ఒక గురి ఉండదు. ఇప్పుడు వ్యక్తిని ఏదో చేయాలనే గురి లక్ష్యం ఏముండదు. ఎంతవరకు అప్పటి వరకే ఏం చేసినా అప్పటి వరకే ఉంటుంది. అర్థమవుతుందా? సాంగున్ పర్సనాలిటీస్ మీకున్న ప్రాబ్లం ఏంటో, మీ అసలు సమస్య ఏంటో ఫస్ట్ ఇక్కడ అర్థం చేసుకోవాలి. మీ బలాలు ఇక్కడ బాధ కాదు. బలాలతో ఇది ఎంత కవర్ చేసుకున్నా కవర్ కావు ఇవి. అర్థమైందయ్యా. అర్థమవుతుందండి. ఓకే. కోలరిక్ ఎప్పుడు కూడా హాట్ గా ఉంటాడు. హాట్ టెంపర్ అన్నట్టు. వేడి స్వభావం కలిగిన వ్యక్తి. ఎప్పుడు ఫైర్ మీద ఉన్నట్టు ఉంటాడు. ఎక్కడ అంటే ఏమంటారు, కాళ్ళు ఎట్లా ఉంటాయంటే ఏళ్ళ మీద నిలబడినట్టు ఉంటాడు ఎప్పటికి. అవునా? సై అంటాడు. సో కోలరిక్ ఉన్నటువంటి మొదటి బలహీనత ఏంటి అంటే కోపం ఎక్కువ. అంటే హాట్ టెంపర్ ఉంటుంది. ఎక్కువగా హాట్ టెంపర్ కలిగి ఉంటాడు. వేడి స్వభావం, కోపం ఎక్కువ ఉంటుంది. తొందరగా అదవుతాడు అన్నట్టు. తొందరగా అంటే రెండోది క్రూరమైన వ్యక్తి. చాలా క్రూరమైన మెంటాలిటీ ఉంటుందండి. క్రూయల్ మెంటాలిటీ ఉంటుంది. ఒకవేళ కోలరిక్ ఎవరన్నా సెన్సిటివ్ ఇంట్రోవర్ట్ భార్య అయిందంటే చచ్చిపోతుంది. జీవితాంతం నరకం అనుభవిస్తుంది మానసికంగా, శారీరకంగా. ఓకే. శాంగున్ ఎక్కువగా అహంభావి, ఈగోయిస్టికల్ ఉంటాడండి. అమ్మో మామూలు అహం ఉండదు. బయటకు ఏర్పడదు కానీ లోపల ఈగోయిస్టికల్ అనేది మామూలుగా ఉండదు. నెక్స్ట్ శాంగున్‌కున్న 4వ బలహీనత ఏంది అని అంటే ఉద్వేగభరితమైన వ్యక్తి అంటాడు. ఎమోషనల్ అన్‌స్టబ్బర్న్. అంటే ఎమోషనల్‌గా ఏందంటే స్టబ్బర్న్‌గా ఉండరు. అన్‌స్టబ్బర్న్స్ అన్నట్టు. అంటే తొందరగా ఉద్వేగం చెందుతారు. ఎవరికైనా ఏమన్నా అయిందంటే ఇక మొత్తం వీళ్ళే ముందుండాలి. మేము లేకపోతే వాళ్ళు బ్రతకలేరేమో, మేము లేకపోతే వాళ్ళకి ఇంకా దిక్కు లేదేమో అన్నట్టుగా వీళ్ళే ముందుకెళ్ళి అన్ని చేయాలనుకుంటారు వీళ్ళు. అంటే అంత ఎమోషనల్‌గా ఉంటారు. అంత ఉద్వేగం చెందుతారు అంటే ఏదన్నా తెలవగానే. సో అంతా మేమే అన్నట్టుగా ఉంటారు. సో ఇది ఒక బలహీనత. ఇది బలం కాదు. ఉద్వేగభరితం అంటే తొందరగా ప్రాక్టికల్‌గా థింక్ చేయరు. అక్కడ అవసరమా లేదా ఇవన్నీ ఏముండదు. తొందరగా ఉద్వేగం చెందుతారు అన్నట్టు. తొందరగా రియాక్ట్ అవుతారు. చూసినావా? ఉద్రేకం అంటారు. ఒకసారి ఒక రకమైనటువంటి ఉద్వేగం ఉంటుంది. ఉద్రేకం కూడా ఉంటుంది. మీరు
పేతురుని గమనించండి, ప్రతి దానికి తొందరపడతాడు. అవునండి, ఉద్రేకం చెందుతాడు. నిజమా? నిజం. ఇప్పుడు యేసు ప్రభు రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు. రూపాంతర కొండ మీదకి వెళ్ళగానే మోషే, ఏలియా అనిపించారు. చూడండి, యోహానును యాకోబు సైలెంట్ గా ఉన్నారు. పేతురు ఏం చేశాడు? ఒక్కడే మాట్లాడు, ప్రభువా నీకొకటి, మోషకొకటి, ఏలియాకొకటి పర్ణశాల కట్టిద్దామా అని అడిగాడు. అంటే ఏం మాట్లాడుతున్నాడో పేతురు తెలియదు, వాస్తవం చెప్పాలండి. అవునా అండి? హలో, అవునవును. మీరు చూడండి, చాలా సందర్భాల్లో పేతురు యొక్క ఉద్రేకపూరితమైనటువంటి స్వభావాన్ని మీరు చూస్తారు, ఉద్వేగమైనటువంటి స్వభావాన్ని చూస్తారు. ఈవెన్ ఆయన అప్పగింపబడే రాత్రి ఆయన అది చేస్తున్నప్పుడు, నన్ను మీలో ఒకడు సాతాన్ అనగానే ఎవరు ముందు రియాక్ట్ అయ్యారండి? పేతురు. అది నేనా ప్రభు అంటాడు. అవునా? పేతురే ముందు రియాక్ట్ అయ్యాడు. రెండోది, ఒకడు మీలో నన్ను అప్పగిస్తాడు అని అంటే ఎవరు ముందు రియాక్ట్ అయ్యారు? పేతురే ముందు రియాక్ట్ అయ్యాడు. ప్రభా వీళ్ళందరూ అప్పగిస్తారు అంటే ఎవ్వరు ఎలా ఉన్నా నేను అస్సలు అప్పగించిన అన్నాడు. అవునా? అంటే వీళ్ళు ప్రాక్టికల్ ఉండరు, అదే చెప్తున్నాను. ఉద్వేగం ఎక్కువ ఉంటుంది అన్నట్టు, ప్రాక్టికల్ గా తక్కువ ఉంటుంది, ఉద్వేగ భరితం ఎక్కువ ఉంటుంది, ఉద్వేగం చెందుతారు అన్నట్టు. అవునా? నేను చెప్పాను కదా నేను, అంటే ఇప్పుడు ఎవరికైనా కష్టం వచ్చింది అని అంటే ఎవరు ముందు వస్తా అంటారు? అన్నా నేను ముందుంటా అంటారు, కానీ ఇవ్వరు, డబ్బులు ఇవ్వరు. 5,000 కాదు, 1000 కాదు, 500 కూడా తీసి ఇవ్వలేరు. అర్థమవుతుందా అండి? ఇచ్చిరు అంటే అర్థమైందంటే అప్పు చేసి ఇస్తారు మళ్ళీ వీళ్ళు. ఇంకొకరిని మధ్యవర్తిని బలవుతాడు, ఇక్కడ మధ్యవర్తి ఒకటి బలవుతాడు వీళ్ళ మధ్యలో. అంటే వీళ్ళది ఎట్లుంటది అంటే సొమ్మొకటి సోకొకటి అన్నట్టు ఉంటది. వీళ్ళు చేస్తారు, చేయరని కాదు, కానీ డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ హెల్ప్ విషయం వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం. ఎన్ని సందర్భాలు చూడొచ్చు తెలుసా మీరు? పేతురు ఒకసారి పన్ను విషయంలో వచ్చినప్పుడు 12 మంది శిష్యులు సైలెంట్ గా ఉంటారు, 11 మంది. పేతురే వస్తాడు, ప్రభా పన్ను కడదామని అడుగుతాడు. అవునా? నీకెందుకు బాబు అని అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాడు అన్నట్టు. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందయ్యా. అన్నిట్లో ఇన్వాల్వ్ అవడం బలమా బలహీనతనా? బలహీనత. ఉద్వేగం చెందడం అనేది బలమా బలహీనత? అన్నిట్లో ఉద్వేగం చెందుతారు అన్నట్టు వీళ్ళు త్వరగా. బలహీనత. అదేంటి ఈరోజు ఫిలిప్ లేడా? జర్నీలో ఉన్నాడన్న. ఓకే ఓకే. కోలరిక్, స్వయం సమృద్ధి గలవాడండి, సెల్ఫ్ సఫిషియెంట్. మూడో బలహీనత ఏంటంటే తెలుసా? సెల్ఫ్ సఫిషియెంట్, స్వయం సమృద్ధి గలవాడు. ఇతనికి ఎవ్వరు అవసరం లేదు. కోలరిక్ అయితే ఎవ్వరిని పట్టించుకోడు, ఎవ్వరు అవసరం లేదు ఈయనకి. ఒక్కడుండిపోగలుగుతాడండి, ఎవ్వరు అవసరం లేదు. ఎవరన్నా అవసరం అంటే మాడుకోవడమే. వాడుకోవడమే అండి ఇంకా, అంతే తప్పించిన ఎవరితో అది కాలేడు. అంటే అంత సెల్ఫ్ సఫిషియెంట్ వ్యక్తి కోలరిక్ అనే పర్సనాలిటీ. చెప్పాను కదా, నేను ఊరు వెళ్తే కాదు వాళ్ళు మాకు కోలరిక్ మాతో ఉండడానికి ఏం చేస్తారంటే, ఇప్పుడు మేము మంచిగా అందరం కలిసి ఉందామంటే ఈయన ఒకడే వెళ్ళిపోయి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఒకడే వెళ్ళి కూల్ డ్రింక్ తాగుతాడు, ఒకడే వెళ్ళి ఏదో తినేస్తాడు, ఒకడే వెళ్ళి ఫోటో దిగుతాడు, ఒకడే వెళ్ళి హార్స్ రైడింగ్ చేసుకొని వస్తాడు, ఒక్కడే వెళ్ళి బోట్ రైడింగ్ చేసుకొని వస్తాడు. ఇలాగా సెల్ఫ్ సఫిషియెంట్ అండి, స్వయం సమృద్ధి గలవాడు. ఇంకా పక్కలతో ఉండడు, తాను ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఎక్కడికన్నా. మీరు అది చేసినా కూడా మీరు చూడండి, కొంతమంది అలా ఉంటారు మన టీంలో, మన ఫ్యామిలీలో అలా ఉంటారు. ఇంకోళ్ళు పక్కలను పట్టించుకోరు, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో కూడా చూడండి, బయటికి వెళ్ళినప్పుడే కాదు, ఇంట్లో కూడా. సో 4వ బలహీనత ఏంటంటే ఆకస్మిక ప్రభావం అంటారు, ఇంపాక్టివ్ గా ఉంటారు అన్నట్టు. వీళ్ళు చాలా ఇంపాక్టివ్ గా ఉంటారు, తొందరగా అకస్మాత్తుగా వీళ్ళు అదైపోతారు. మా ఇంట్లో మా సంఘంలో, స్థానిక సంఘంలో ఇద్దరు కాదు, నాకు 4 కోలరిక్ తెలుసు అండి. 4 స్ట్రాంగ్ కోలరిక్ పర్సనాలిటీ తెలుసు. వాళ్ళ బలహీనతలు చూస్తే చాలా భయంకరంగా అనిపిస్తుంది. అమ్మ ఇంత బలహీనత ఏంటి అనిపిస్తుంది. అలా ఉంటారు అన్నట్టు. సెల్ఫ్ సఫిషియెంట్, ఎవరిని పట్టించుకోరు వీళ్ళు.
సరే ఇప్పుడు చెప్పండి 4 పర్సనాలిటీస్ లో ఉన్నటువంటి బలహీనతలు 4 అయిపోయినాయిగా. సాంఘ్యంలో ఉన్న 4 బలహీనతలు ఏంటి? సాంఘంలో విరామం లేని అహంభావం, ఉద్వేగభరితమైన వ్యక్తి, సమృద్ధి గలవాడు. సాంఘ్యంలో ఉన్న 4 బలహీనతలు. విరామం లేనివాడు, ఓకే. సంకల్పహీనుడు, సంకల్పహీనుడు, అహంభావి, అహంభావి, ఉద్వేగభరితమైన వ్యక్తి, ఉద్వేగభరితమైనటువంటి వ్యక్తి. ఓకే. కోల్రిక్ లో ఉన్న 4 బలహీనతలు ఏంటి చెప్పండి? కోపం, వేడి స్వభావం, క్రూరమైన వ్యక్తి, స్వయం సమృద్ధి గలవాడు అంటే ఎవరు అవసరత లేనివాడు, ఆకస్మిక ప్రభావం కలవాడు. సో ఆకస్మిక ప్రభావం కలవాడు. ఎవరి పర్సనాలిటీస్ వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. పక్కల గురించి కాకుండా అన్ని నేర్చుకోండి. కానీ ఒకవేళ అందులో మీ పర్సనాలిటీ ఉంటే మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. మెలన్కోలి, స్వీయ కేంద్రితం గల వ్యక్తి, సెల్ఫ్ సెంటర్డ్ అన్నట్టు. మెలన్కోలి యొక్క మొదటి బలహీనత ఏంటి అంటే, ఇప్పుడు మెలన్కోలి బలహీనతలు చూస్తున్నాం. స్వీయ కేంద్రితం గల వ్యక్తి, సెల్ఫ్ సెంటర్డ్ అంటే అర్థం ఏంటి అని అంటే, ఇది మరి టూ మచ్ గా ఉంటది మెలన్కోలి పర్సనాలిటీస్. వీళ్ళ గురించి ముందు చాలా డీప్ గా నేను అంటే అన్ని పర్సనాలిటీస్ లో మనం డీప్ గా చూస్తాం అనుకోండి. సో సెల్ఫ్ సెంటర్డ్ అంటే అర్థం ఏంటి తెలుసా అండి? ఎంత సెల్ఫ్ సెంటర్డ్ అంటే వీళ్ళు అంటే ఇది స్వార్థం కాదు. అక్కడ ఆల్రెడీ చూసాం కదా, వీళ్ళు నిస్వార్థ పరులని చూసాం. అవునండి? సెల్ఫ్లెస్. మళ్ళీ సెల్ఫ్ సెంటర్డ్ అంటే నిస్వార్థంగానే కాదు, ఇక్కడ స్వార్థ పరులని కాదు. బలాలు ఏం చూసినామండి? నిస్వార్థ పరులని చూసాం. అవునా? హలో, అవునండి, నిస్వార్థపరు. మరి నిస్వార్థ పరులు అన్నప్పుడు సెల్ఫ్ సెంటర్డ్ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తన మీద తానే ఫోకస్ చేసుకుంటాడు, స్వీయ కేంద్రితం గల వ్యక్తి అన్నప్పుడు మళ్ళీ స్వార్థము అనేటువంటి భావం కనిపిస్తున్నట్టుగా అనిపిస్తలేదా? ఓకే, సరే. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, స్వయం కేంద్రిత గల వ్యక్తి సెల్ఫ్ సెంటర్డ్ అంటే అర్థం ఏంటి అని అంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మనం నలుగురం ప్రయాణం చేస్తున్నాం. నలుగురిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఏదో అలిగాడు, కొంచెం బాధపడుతున్నాడు. బాధపడుతుంటే అక్కడ మెలన్కోలి ఉండడానికి ఏమనుకుంటాడంటే, అయ్యో ఆమె నా వల్లనే బాధపడుతుందేమో, ఆయన నా వల్లనే బాధపడుతున్నాడేమో అన్నంత సెల్ఫ్ సెంటర్డ్ గా ఆలోచిస్తాడు. అర్థమవుతుందా అండి? అర్థమైందండి. అయ్యో ఇక్కడ నేను రాకపోతే వాళ్ళు హ్యాపీగా ఉండే వాళ్ళేమో, ఒకరు డల్ అయిపోయారంటే నేనుండడం వల్ల డల్ అయిపోయారేమో, ఫంక్షన్కి వెళ్తే కానీ నేను రాకపోతే బాగుండేమో. ఇట్లా అంటే ప్రతిది ఏంటి అని అంటే అంత సెల్ఫ్ సెంటర్డ్ గా ఆలోచిస్తారనండి. ప్రతిదానికి వీళ్ళే కారణమేమో, మేము చేయబట్టి ఇదంతా జరుగుతుందేమో, మేమే కారణమేమో, నా వల్లనే ఇది అయిందేమో, నా వల్లనే నేను రావడం వల్ల ఇది అయిందేమో అంటే ప్రతిదాన్ని వాళ్ళని వాళ్ళు బాగా అది చేసుకుంటారు అన్నట్టు. తక్కువగా అంటే పర్సనాలిటీలో అత్యంత భయంకరమైనటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ లేని పర్సనాలిటీ ఎవరు ఉన్నదంటే మెలన్కోలి. అంటే మెలన్కోలికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు. తమను తాము గౌరవించుకోలేరు అస్సలు, వాళ్ళ వల్ల కాదు అది. అర్థమవుతుందా? అంత సెల్ఫ్ సెంటర్డ్ గా ఆలోచిస్తారు అన్నట్టు. అంటే వాళ్ళే అన్నిటికీ కారణం వాళ్ళే అన్నట్టుగా అంత స్వీయ కేంద్రం. అంటే చేయని తప్పు కూడా వీళ్ళు బాధపడతారండి. అర్థమవుతుందా అండి? మెలన్కోలికి ఉన్నటువంటి భయంకరమైన బలహీనత ఏంటంటే చేయని తప్పు కూడా బాధపడతారు. ఎవరైనా తప్పు చేస్తే బాధపడతారు కదా, వీళ్ళు తప్పు చేయకపోయినా బాధపడతారు. అంత సెల్ఫ్ సెంటర్డ్ అన్నట్టు. సో మెలన్కోలి అంటే ఇంకా అంటే మెలన్కోలిలో స్వయం కేంద్రితమైన సెల్ఫ్ సెంటర్డ్ అంటే ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఏం చేసినా అంటే ప్రతి పర్సనాలిటీలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పర్సనాలిటీ లక్షణాలు ఉంటాయి. కానీ ఒకరి లోపల 5% ఉండొచ్చు, ఒక పర్సనాలిటీ 10% ఉండొచ్చు. కానీ మెలన్కోలీలు ఇలాంటివి ఏముంటాయంటే మోర్ దెన్ 70, 80, 90% కూడా ఉంటాయి. మన రోడ్ మీద వెళ్తుంటే నలుగురు మాట్లాడుకున్నారు అనుకోండి, నలుగురు మాట్లాడుకుంటూ నవ్వుతున్నారు అనుకోండి, మెలన్కోలి ఏమనుకుంటాడు అంటే నా గురించి అనుకుంటాడు.
చూసిన వాళ్ళు నలుగురు నా గురించే మాట్లాడుకుంటున్నారు, నా గురించే నవ్వుకుంటున్నారు, నా మీదనే జోకులు వేస్తున్నారు అనుకుంటారు. అంత సెల్ఫ్ సెంటర్డ్ గా ఆలోచించే అవకాశం ఉంది మెలన్కోలీలో. నెక్స్ట్ భయంకరమైన నిరాశవాది, పెసిమిస్టిక్ అండి. వెరీ నెగటివ్. పెసిమిస్టిక్, నెగటివ్ అని అంటే ఆశ ఉండదు, ఎన్ని చేసినా ఆశ ఉండదు. ఏముందిలే లైఫ్, ఏం జరుగుతుందేమో, ఎప్పుడు ఒక నిరాశను కలిగి ఉంటాడు అన్నట్టు. అంటే మెలన్కోలీ ఎప్పుడు జాయ్ఫుల్ గా కనిపించడం చాలా కష్టం అండి. జాయ్ఫుల్ గా ఉండలేడు మెలన్కోలీ. మెలన్కోలీ అన్నిటికంటే ప్రపంచములో సంతృప్తి పరచడం అనేది ఎవరి కష్టం అంటే మెలన్కోలీని సంతోషపరచడం చాలా కష్టం అండి. సంతృప్తి పరచడం కష్టం. ఏమున్నా సంతోషపరచలేరు. అంటే దాని అర్థం ఏంటిదంటే వాళ్ళకి అది, అంటే అది కోరుకోరు వాస్తవం చెప్పాలంటే. అట్లా వాళ్ళకి ఏదున్నా సంతృప్తి ఉండదు. అంటే ఆళ్ళు మళ్ళీ అలాగే ఉంటారు. అంటే ఆ నిరాశవాదంలోనే ఉంటారు ఎన్నున్న వాళ్ళ చుట్టూ. ఏదో ఒక ఆలోచనకి వెళ్ళిపోతారన్నట్టు. అట్లా నెగెటివ్ ఆలోచనలు ఎక్కువ చేస్తారు కాబట్టి, ఈ కళ్ళ ముందు ఉన్నటువంటి లైఫ్‌ని ఎంజాయ్ చేయడం కంటే, ఆ కళ్ళ ముందు లైఫ్‌ని పక్కన పెట్టి నిరాశవాదంలో కొట్టుమిట్టాడుతా ఉంటారు. ఎప్పుడు నిరాశగానే ఉంటారు. ఏదో ఒక నిరాశ ఉండిపోతారు ఈళ్ళు. ప్రతీదీ నెగెటివ్ థింక్ చేస్తారు. హ్మ్. ఫ్లెగ్మాటిక్ ఉన్నటువంటి మొదటి బలహీనత ఏందంటే తెలుసా అండి? సోమరి గలవాడండి. సోమరితనం గలవాడు. లేజీ ఫెల్లో. ఇది భయంకరమైన బలహీనత. ఈ లేజీ వలన తన బలాలు 4 ఉన్నప్పటికి కూడా ఈ లేజీతనం వలన, సోమరితనం వలన తను ఏంటిదంటే ఎక్కువ సాధించలేడండి. ఎక్కువ ఉన్నతమైన సాధించడం అనేది జరగదు. లేజీగా ఉంటారు. ఒక దగ్గర పని పెట్టుకొని అందులోనే ఉండిపోతారింకా. ఫర్దర్‌గా థింక్ చేసి ఏదైనా చెయ్యాలి, ముందుకెళ్ళాలి ఇలాంటి ఏం ఆలోచనలుండవు. అందులోనే కింద మీద పడి బ్రతుకంతా ఈడ్చుకుంటూ ఎళ్తారు అందులోనే. హ్మ్. ప్రోగ్రెసివ్ తక్కువుంటుంది వీళ్ళ లైఫ్‌లో. ఎందుకంటే సోమరితనం గలవాడు. లేజీ ఫెలోస్. నెక్స్ట్ ఫ్లెగ్మాటిక్స్, ఆట పట్టించడం. వీళ్ళ బలహీనత ఏంటంటే ఎక్కువ టీజింగ్ చేస్తారు. పక్కోళ్ళని ఊకే గిల్లడమో, గిచ్చడం ఇలాంటి ఏదో మాటల చేత ఏడిపించేటువంటి లక్షణాలు కూడా ఎక్కువుంటాయి. ఇదొక బలహీనత. ఫ్లెగ్మాటిక్ టీజింగ్ ఎక్కువ చేస్తాడు. హ్మ్. ఏదో రకంగా అంటే ఇమిటేషన్ కూడా చేస్తారు. ఫ్లెగ్మాటిక్స్ ఎక్కువ ఏం చేస్తారంటే పక్కోళ్ళని ఇమిటేట్ చేస్తారు. ఈయన ఇట్లా మాట్లాడాడు, ఆయన అలా మాట్లాడాడు, ఈయన ఇలా చేశాడు, అలా చేశాడు అని చెప్పేసి ఏం చేస్తారంటే టీజింగ్ ఎక్కువ చేస్తారన్నట్టు. ఆట పట్టించడం ఎక్కువుంటుంది. అంటే అందులోపల ఎంతో కొంత ఉండొచ్చు గానీ, ఈ ఫ్లెగ్మాటిక్‌లో ఎక్కువుంటదన్నట్టు. ఫ్లెగ్మాటిక్ అనే పర్సనాలిటీ ఎక్కువగా ఇతరులని ఇమిటేట్ చేస్తా ఉంటారన్నట్టు. ఎక్కువ ఇమిటేట్ చేస్తారు. ఆట పట్టిస్తా ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ మన ఫ్రెండ్ వచ్చాడనుకో, వాడు ఇట్లా ఇట్లా మాట్లాడతార్రా, వాడు ఇట్లా నడుస్తార్రా, వాడొస్తే ఇలా ఉంటదిరా అని ఇట్లా ఎక్కువగా టీజింగ్ చేయడము, ఆట పట్టించడము ఎక్కువ చేస్తా ఉంటారు. మెలన్కోలీలో మూడో బలహీనత మబ్బు కమ్మినవాడు. మూడీ పర్సన్ అండి. 4 పర్సనాలిటీలో మెలన్కోలీ అంత మూడీగా ఎవ్వరు ఉండరండి. ఏమున్నా మూడీ అయిపోతారు. ఇమ్మీడియేట్‌గా మూడీ అయిపోతారు. ఎప్పుడు మూడీ అయితారో తెలవదు. అప్పుడే నవ్వుతారు, అప్పుడే మూడీ అయిపోతారు. మీ ఇంట్లో ఉంటారు చూడండి అప్పుడప్పుడు సడెన్‌గా మూడీ అయిపోతారు. ఏంట్రా ఇప్పటిదాకా బానే ఉన్నావు, వాడు ఎందుకు మూడీ అయితాడో తెలవదు. అంటే మూడీ అవ్వడం అంటే సడెన్‌గా ఏదో గుర్తు చేసుకుంటాడు. వాని మనసులో సడెన్‌గా ఆ వ్యక్తిలో సడెన్‌గా ఏదో ఆలోచన వస్తది. ఎప్పటిదో వస్తదది. దాని అవసరం కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సడెన్‌గా ఆలోచన రాగానే మూడీ అయిపోతారు. అక్కడున్నోళ్ళు వాళ్ళందరూ డిస్టర్బ్ అయిపోతారండి మూడీగా ఉంటే. అంత అంటే వాతావరణాన్ని సాంగునేమో ఆహ్లాదకరంగా మారిస్తే, మెలన్కోల్ ఏమో వాతావరణాన్ని, కుటుంబ వాతావరణాన్ని గాని, ఫంక్షన్ వాతావరణాన్ని సాడ్‌గా మార్చగలుగుతాడు. అర్థమవుతుందా అండి? అంటే సాంగున్ ఉంటే పెళ్లి దగ్గర గూడా చావు దగ్గర గూడా అంటే అంటే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూపించగలుగుతాడు. మెలన్కోలీ పెళ్లి దగ్గర గూడాము ఏమంటారు సాడ్ అంటే అట్మాస్ఫియర్‌ని చేయగలుగుతాడు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందన్న. అర్థమైతుంది. మెలన్కోలీలో ఆ! నాలుగో బలహీనత ఏందంటే ప్రతీకాలం గలవాడు. అంటే రివెంజ్ ఉంటదన్నట్టు. అంటే మెలన్కోలీని ఎవరైనా టచ్ చేసినప్పుడు, మెలన్కోలీని ఎవరైనా అన్నప్పుడు రివెంజ్ తీర్చుకోవాలన్న ఆలోచన కలిగి ఉంటాడు. కాకపోతే బలవంతుడు గాదు గాబట్టి, ఎక్స్‌ట్రోవర్ట్ గాదు గాబట్టి ఏం చేయలేడు. అనుకుంటాడలా రివెంజ్ ఆలోచనలొస్తాయన్నట్టు. అంటే రివెంజ్ అంటే అంటే జనరల్‌గా అవాయిడ్ చేస్తారు. అలాంటి వాళ్ళతో కలవడం, మాట్లాడడం మానేయడం, దూరంగా ఇలా చేస్తారన్నట్టు. ఇంక వాళ్ళతో కలిసిపోరు. ప్రతీకారం చేసుకోవాలన్న ఆలోచన వస్తదండి. రివెంజ్ తీర్చుకోవాలని అంటే రివెంజ్ అంటే అర్థం ఏంటిదంటే వాళ్ళతో మాట్లాడడం మానేయడము. ఆళ్ళకి దూరంగా ఉండి నన్నన్నారా ఇగ నేను మాట్లాడను నీతో. ఈ వ్యక్తిని కట్ చేసుకుంటారన్నట్టు ఎక్కువగా. హ్మ్. అంటే ఆ వ్యక్తి పట్ల కొంత వ్యతిరేకతను పెట్టుకొని ఆ వ్యక్తులను కలవరు వీళ్ళెక్కువగా. చూడండి ఆహ్, హ్మ్.
జాన్ రవికి తెలుసు. ఒక పర్సన్ మొన్న ఆ మధ్యలో మన గ్రూప్ లోకి వచ్చాడు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చుతూనే ఉంటారు, నచ్చబోతే అంతే సంగతి. ఆ వ్యక్తిని శత్రువుగా భావిస్తారు. మరి సహోదరులు కూడా భావించలేరు కనీసం. అవునా జాన్ రవి? హలో. అవునన్నా. అవునన్నా. చిన్న చిన్న విషయాలే ఉంటాయి. మూడ్ అవుట్ అవుతారు, ఇక మాట్లాడడం మానేస్తారు. ఏదో మనం చూస్తే ఎలా ఉంటదంటే ఏదో పెద్ద గొడవ శత్రుత్వం పెట్టుకున్నట్టుగా ఉంటది వాళ్ళతో. అంతే, అది ఏదన్నా గాని నచ్చలేదనుకో అది వాళ్ళేం చేసుకుంటే నీకేంద్ర బాబు అంటే పట్టించుకోరు అంతే. మెలన్కోల్ ఎలాంటి వాడంటే ఈ యొక్క ఇదే ఇక అంటే ప్రతీది ఆ నెగిటివ్ థింకింగ్ లోకి వెళ్ళిపోయి నాలుగు చూడండి బలహీనతలు. ఎవరైనా ఇంటికి పోతారు, చూసినావా అన్న వాళ్ళ ఇంట్లో చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు, వీళ్ళే మనుషులు, అబ్బో నేను ఇంకోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళనే ఇంకా అంతే, నచ్చరు. వాడు చెప్పులు వేసుకొని తిరిగితే నీకెందుకు, సాక్స్ వేసుకొని తిరిగితే ఈయనకెందుకు అంటే అవసరం లేదు. కానీ పట్టించుకుంటాడు, అన్ని పట్టించుకుంటాడు. అట్లా మూడీ అయిపోతాడు, నెగిటివ్ థింక్ చేస్తాడు. ప్రతీకారం కూడా అంటే ఇక మాట్లాడడం మానేయడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేయడం చేస్తాడు. అవునా? చూసారా మీరు మెలన్కోలి పర్సనాలిటీస్ ఏమన్నా ఇలాగా? చాలా మందిని చూసామన్నా. నువ్వు చాలా మందిని చూసినావు కానీ నిన్ను చూసుకునే దగ్గర లేవు నువ్వు అసలు. నీ బలహీనతలు ఎక్కడైతే వచ్చినాయో అక్కడ మిస్ అయినావు. నేను కూడా ఇదే అనుకుంటున్నా అన్న. నేను కూడా మెలంకోలీనే అనుకుంటున్నాను అన్న. రెండు ఉండటం అసాధ్యం అన్న, ఒకటేనా? చూద్దాం. చూడండి, ఇప్పుడు స్ట్రాంగ్ ఏమో ఫ్రెండ్షిప్ వచ్చినప్పుడు అందరిని యాడ్ ఆన్ చేసుకుంటూ పోతా ఉంటాడు, కొత్త కొత్త వాళ్ళని కలుపుకుంటూ పోతా ఉంటాడు. మెలన్కోల్ ఏమో అసలు ఎవరిని కలుపుకోడు, చాలా జాగ్రత్త ఉంటది, ఎవరిని కలుపుకోడు. కొంచెం నచ్చలేదు అనుకుంటే ఉన్నోళ్ళని కూడా దూరం అవుతాడు. ఇక కోలరిక్ ఏమో ఎలా ఉంటాడంటే, కోలరిక్ ఆయనకు అవసరం లేదు కాబట్టి అందరితో ఒక రకంగా ఉంటాడు. ఎవరితో శత్రుత్వం ఉండదు, ఎవరితో మిత్రుత్వం ఉండదు అన్నట్టు ఉంటది. కోలరిక్ ఎవరికి శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరండి. సెకండ్ పర్సనాలిటీ. శాంగోనికి ఊరంతా మిత్రులే. కోలరిక్ అసలు శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. మెలన్కోలికి వచ్చినప్పుడు ఏమైతుంది అని అంటే కొద్ది మంది మాత్రమే దగ్గర ఉంటాడు ఈయన. ప్లెగ్మాటిక్ కూడా ఆల్మోస్ట్ అందరితో మంచిగానే ఉంటాడు, అది బలం. సరే, ప్లెగ్మాటిక్ లో మూడోది ఏంటిదంటే, మూడో బలితం మొండి వైఖరి అండి. స్టబ్బర్న్, అసలు మామూలు మొండితనం ఉండదు. ఎట్లుంటారంటే నువ్వు ఎంత ఊపిన కదలరిగా, పోదాం పారా అంటే అస్సలు నేను రాను అంటే రాను. ఒక్కసారి మెంటల్ గా ఫిక్స్ అయ్యారంటే ప్లెగ్మాటిక్ కదల్చడం చాలా కష్టం అండి, ఒప్పింపజేయడం. ఇది అంతే, స్త్రీలలో వాళ్ళు ఎక్కువ అక్కడే. ఉంటుంది అనుకుంటాను. మొండితనం అంటే మొండితనం, స్టబ్బర్న్, మామూలు స్టబ్బర్న్ ఉండదు. సరే అన్న. అంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎస్ అన్నారు, నో అన్నారు. ఇంకో విచిత్రం ఏంటంటే అటు వెళ్దామంటే వీళ్ళు పక్కా స్త్రీలేనా? నెక్స్ట్ ప్లెగ్మాటిక్లోకి ఉండేటువంటి నాలుగో బలం అంటే ఇన్స్టెబిలిటీ, అస్థిరుడు, అన్స్టడీనెస్ అంటాం. వీళ్ళకి స్టెబిలిటీ ఉండదు, ఒకే అంటే స్థిరంగా ఉండరు, ఎప్పుడు అస్థిరత్వం కలిగి ఉంటారు. పనులు మారుస్తారు, అన్ని మారుస్తారు, ఏది నిలకడ ఉండదు. ఎందుకంటే ఆ లేజినెస్ అనేది కూడా ఇక్కడ ప్రభావితం చూపిస్తుంది. అంటే వాళ్ళన్నీ ఎప్పుడు అనుకూలంగా ఉండే పనులే చూసుకోవాలని చూస్తారు. ఆ అనుకూలతలో ఎదగలేరు వాస్తవం చెప్పాలని. చెప్పాను కదండి, ఒక సహోదరుడు ఆ ప్లేస్మెంట్ లో కూర్చున్నాడు అంటే కొన్ని సంవత్సరాలు కూర్చున్నాడు, కంఫర్ట్ ఉంది జాబ్ అట్లా. అంటే అఫ్ కోర్స్ అంటే అది అస్థిరత్వం కాదు కానీ అంటే వాళ్ళు ఎదగాలనుకోరు, పనులు మారుస్తూ ఉంటారండి. ఎక్కువగా మీరు ప్లెగ్మాటిక్ లైఫ్ లో చూసినట్లయితే పనులు మారుస్తూ ఉంటారు. ఒక 2 సంవత్సరాలకు పని చేసినంటే మళ్ళీ 3వ సంవత్సరం ఇంకో పని చేస్తారు. నాకు తెలిసి బహుశా మీకు తెలిసిన ప్లెగ్మాటిక్లు చూడండి, కనీసం లైఫ్ లో 7 పనులని చేసి ఉంటారు ఇప్పటికి. అంటే 7 రకాల ఫీల్డ్స్ మార్చి ఉంటారు, డిఫరెంట్ ఫీల్డ్స్. చదువుకోనోళ్ళు నేను చూసిన ప్లెగ్మాటిక్స్ లో ఒకతను ఏం చేస్తాడు, కొద్ది రోజులు ఆటో నడుపుకుంటాడు, 6 నెలలు వాడిని నడపగానే నాకు వర్కౌట్ అయితే లేదని చెప్పేసి మళ్ళీ పెయింటింగ్ పనికి అక్కడ వర్కౌట్ అయితే లేదంటాడు, ఇంకో పని ఎలక్ట్రీషియన్ పని అంటాడు, అక్కడ వర్కౌట్ అయితే లేదంటాడు, ఇంకో పనికి వెళ్తాడు. ఇట్లా మారుతూనే ఉంటారు అన్నట్టు. ప్లెగ్మాటిక్ స్థిరత్వం ఉండదండి పనుల విషయంలో. మేబీ ఏదైనా చదువుకొని ఇక తప్పదు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, లేకపోతే
ఏదో స్టడీ చేసుకున్నారు, లేకపోతే ఇక మేల్ నర్సో ఫీమేల్ నర్సో అయ్యారు అంటే ఇక తప్పదు కాబట్టి అలా వెళ్తారు తప్పించి, జనరల్‌గా ప్లెగ్మాటిక్ ఒకవేళ చదువుకోకుండా అలా స్థిరమైన జాబ్ లేకపోతే మాత్రం మారుతూనే ఉంటారండి. ఏదో ఒక మారుతూనే ఉంటారు. ఈవెన్ మీకు తెలుసా ప్లెగ్మాటిక్ పర్సన్‌లు గవర్నమెంట్ జాబ్‌లు కూడా వదిలేసుకునే వాళ్ళు ఉంటారు. తెలుసా మీకు? హలో! లేదన్నా. వదిలేస్తారు. అంటే ఆడ ఏదో కారణం చెప్పి వదిలేసుకుంటారు. నా వల్ల అయితలేదని ఏదో చెప్తారాడ. సాకులు చెప్పుకొని వస్తారు. అంటే ఓ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చేసి అట్లా అంటే వాళ్ళకి ఉండదు. అంటే ఒక దగ్గర స్థిరత్వం ఉండదు కాబట్టి అట్లా చేసుకుంటారు. సో, ఈ 4 లక్షణాలు ఒకరిలో ఒకటి ఎక్కువగాను, తక్కువగాను ఉండొచ్చు. కాబట్టి అన్నీ ఉన్నవి ఉన్నట్లుగా వెతకకూడదు. 100% వెతకకూడదు. 100% వెతకకూడదండి. 70% ఉండొచ్చు, 75 ఉండొచ్చు, 80 ఉండొచ్చు, 85 ఉండొచ్చు. కాబట్టి ప్రతి బలహీనతను, ప్రతి బలాన్ని, ప్రతి పర్సనాలిటీలో 100% వెతకకూడదండి. ఎంతుంటదో అంతే ఉంటది. అన్నిట్లో అందరిలో 100% వెతకకూడదు. సరే 60 దాటింది అంటే ఆ వ్యక్తి ఆ పర్సనాలిటీ కిందకొస్తాడని అర్థం చేసుకుంటే సరిపోతది. 50 అంటే ఇటు 50 అటు 40 ఉందనుకో అట్లా బ్లెండెడ్ పర్సనాలిటీలో ఉన్నాడని అర్థం చేసుకుంటాం. సో, అది అండి. ఈ 4ని సైకియాట్రిస్టులు 2 భాగాలుగా విభజించారు. ఆల్రెడీ ఇది మాట్లాడాను. అది ఏంటి అనంటే బహిర్ముఖులు ఎక్స్‌ట్రోవర్ట్స్ అంటాం. బహిర్ముఖులు అంటే వీళ్ళు ఎక్స్‌ట్రోవర్ట్స్ అంతా అన్ని ఎక్స్‌ట్రాగా అంటే బయటికే చేస్తారంట. సాంగ్విన్ మరియు కోలరిక్ మొదటి 2 పర్సనాలిటీస్ బహిర్ముఖులు అంటాం. రెండోది అంతర్ముఖులు అంట. ఇంట్రోవర్ట్స్ మెలంకోలీ మరియు ఫ్లెగ్మాటిక్ పర్సనాలిటీస్ ఏందంటే వీళ్ళు అంతర్ముఖులు అంత లోపలనే. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. బహిర్ముఖులు, అంతర్ముఖులు ఏం చేస్తారు? సాంగ్విన్, కోలరిక్ ఇప్పుడు కొట్టాలనిపించిందనుకో ఆడు పబ్లిక్ చూడడు, ఎక్కడ చూడడు కొట్టాలనుకుంటే కొట్టేస్తాడు. అంతర్ముఖులు ఏం చేస్తారంటే 4 గోడల మధ్యలోనే చేస్తారన్నట్టు. ఏం చేసినా 4 గోడల మధ్యలోనే చేస్తారు. బహిర్ముఖులు ఏం చేసినా బాహ్యంగా చేస్తారు అంతే. వాళ్ళు చేసేటివి, వీళ్ళు చేసే పనులు కొన్ని సేమ్ ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఒకవేళ మంచి చేసినా, చెడు చేసినా బహిర్ముఖులు ఏం చేస్తారంటే పబ్లిక్‌గా చేస్తారు. అంటే వాళ్ళు మంచి చేసినా పబ్లిక్‌గానే చేస్తారు. చెడు చేసినా పబ్లిక్‌గానే చేస్తారు. అంతర్ముఖులు ఏం చేస్తారంటే మంచి చేసినా కూడా చాటుగా చేయాలని చూస్తారు. పబ్లిక్‌గా చేయలేరు. సహాయం చేసినా కూడా పబ్లిక్‌గా చేయలేరు అంతర్ముఖులు. సీక్రెట్‌గా చేస్తారన్నట్టు. అందరికి తెలవకుండా చేయడానికి ప్రయత్నం చేస్తారు. చూడండి. మంచి చేసినా, చెడు చేసినా అంతర్ముఖులేమో చాటుగా చేస్తారు. బహిర్ముఖులేమో బాహ్యంగా చేస్తారు. ఒకవేళ బహిర్ముఖికి మందు తాగే అలవాటు ఉందనుకో ఎవరు పట్టించుకోడు. అందరి ముందే అందరికి తెలిసేలాగానే తాగుతాడు. అంటే అంత దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయడు. కానీ అంతర్ముఖి ఏం చేస్తాడు? ఒకవేళ అదే బలహీనత అంతర్ముఖి ఉండేదంటే అబ్బా! ఎవరైనా చూస్తున్నారేమో భయంగా 4 గోడల మధ్య చేస్తాడు. అది ఏదైనా కావచ్చు. అర్థమవుతుందా అండి? ఎందుకు మనం వాళ్ళ అంతర్ముఖులు, బహిర్ముఖులు అంటాం? పర్సనాలిటీస్‌లో 2 రకాలున్నారు. అంతర్ముఖులు, బహిర్ముఖులు, అంతర్ముఖులు. మొదటి 2 పర్సనాలిటీస్ సాంగ్విన్ మరియు కోలరిక్ బహిర్ముఖులైతే, మెలంకోలీ మరియు ఫ్లెగ్మాటిక్ అంతర్ముఖులు. వీళ్ళెవరినన్నా ఇప్పుడు సరి చేస్తే పబ్లిక్‌గానే అది ఇదని ఖండించగలుగుతారు. పబ్లిక్‌గానే చెప్పగలుగుతారు. అన్న బ్రదర్ అది తప్పు అని. బహిర్ముఖులు ఏం చేస్తారంటే బహిరంగంగా సరిదిద్దగలుగుతారు. అంతర్ముఖులు అలా చేయలేరు. పర్సనల్‌గా తీసుకొని పర్సనల్‌గా మాత్రమే మాట్లాడతారు. ఎవ్వరు ఉండొద్దు. ఎవ్వరు లేని ఒక్క వ్యక్తి ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడగలుగుతారు. అలా బహిర్ముఖులు, అంతర్ముఖులు అనేటువంటి వాళ్ళను ఏం చేసినా వాళ్ళు బాహ్యంగా చేస్తారు. వీళ్ళేం చేసినా రహస్యంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే వాళ్ళని అంతర్ముఖులన్నాం. వీళ్ళని అంతర్ముఖులన్నాం. వాళ్ళని బహిర్ముఖులన్నాం. హ్మ్. గమనిక. అందరూ ఎక్స్‌ట్రోవర్ట్స్ అయితే సర్కస్ లాగా ఉంటదండి. అందరూ ఒకవేళ ఎక్స్‌ట్రోవర్ట్స్ అయ్యారనుకో సర్కస్ లా ఉంటుంది. అందరు ఇంట్రోవర్ట్స్ అయితే జూలా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అందరు ఎక్స్‌ట్రోవర్ట్స్ అంటే ఎలా ఉంటదంటే సర్కస్ ఎలా ఉంటదండి? హలో! సర్కస్ చాలా సంతోషంగా సందడిగా సందడిగా ఉంటదండి. అల్లరల్లరిగా సందడి ఉంటది. అవునా? సర్కస్ అంతా కూడా అవును. సర్కస్ లాగానే ఉంటది. సందడిగా ఉంటది. సర్కస్ ఎలా ఉంటది? ఎప్పుడు అంత అల్లరల్లరి, సందడి జోకులు, నవ్వుడు, అటు పడేయడం, ఇటు పడేయడం, ఇది అది ఎప్పుడు సందడిగా ఉంటది. ఒకేళ అందరు ఇంట్రోవర్ట్స్ అయితే ఎలా ఉంటదంటే జూలా ఉంటది. జూలా ఎలా ఉంటదండి? ప్రశాంతంగా ఉంటది. అవునా? జూలు అల్లరి ఉంటదా? నిర్మానుష్యంగా ఉంటది. నిర్మానుష్యంగా ఉంటది. ఇప్పుడు మీ ఇల్లు ఒకవేళ ఇంట్రోవర్ట్స్ అయ్యారనుకో మీ ఇల్లు నిర్మానుష్యంగా ఉంటది. మీ ఇంట్లో ఎక్స్‌ట్రోవర్ట్స్ ఉన్నారనుకో అల్లరి ఉంటది. సందడి ఉంటది. అంతా
హడావుడిగానే ఉంటది ఎప్పటికీ. చూడండి, మీ ఇంట్లో ఎక్కువ ఇంట్రోవర్ట్స్ ఉన్నారంటే సైలెంట్ గా ఉంటది మీ ఇల్లు ఎప్పటికీ. ఎక్స్ట్రోవర్ట్స్ ఉన్నారంటే సందడిగా ఉంటది. ఓకే, మనం ముందే నేర్చుకున్నాం. హిపోక్రటిస్ అనే వ్యక్తి ఈ 4 పర్సనాలిటీలు ఫైండ్ అవుట్ చేసి 4 పేర్లు పెట్టాడు కదా. శాంగూన్ అని పెట్టాడు. ఏమన్నాడు? ఫస్ట్ పర్సనాలిటీకి శాంగూన్ అని పేరు పెట్టాడు. సెకండ్ పర్సనాలిటీ కోలరిక్ అని పెట్టాడు. థర్డ్ పర్సనాలిటీ మెలంకోలి, ఫోర్త్ పర్సనాలిటీ ప్లెగ్మాటిక్ అని పెట్టాడు కదా. హిపోక్రటిస్ పెట్టినటువంటి పేర్లు ఇవి. అయితే లిటేర్ అనేటువంటి వ్యక్తి ఏం చేసిండు అంటే, తర్వాత కాలంలో వచ్చినటువంటి లిటేర్ అనే వ్యక్తి ఏం చేసాడు అంటే, ఈ పర్సనాలిటీకి ఇచ్చిన పేర్లు చూడండి. ఈ పేర్లు ఏంటంటే గుణాలకు సంబంధించిన పేర్లు అండి. పేర్లు అంటే ఏదో ఊరికే పెట్టుకున్న పేర్లు కాదు. వీళ్ళు పెట్టిన పేర్లు గుణాలకు సంబంధించినవి. హిపోక్రటిస్ గ్రీక్ తత్వవేత్త కాబట్టి గ్రీక్ డాక్టర్ కాబట్టి గ్రీక్ పేర్లు పెట్టాడు. సో లిటేర్ అనే వ్యక్తి వచ్చిన తర్వాత శాంగున్ పర్సనాలిటీకి ఏమని పేరు పెట్టాడంటే పాపులర్ అని పెట్టాడు అన్నాడు. పాపులర్ పర్సనాలిటీ. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇవే మీకు ఈ గుణాలు మీకు అర్థమవుతాయి. పాపులర్ అండి. శాంగు నిజంగానే పాపులర్, ఎక్కడికైనా పాపులర్ అయిపోతాడు. వెంటనే పాపులర్ అయిపోతాడు. ఒక 5-10 నిమిషాలలో పాపులర్ అయిపోతాడు. అంటే అందరి దృష్టిని ఆకర్షించుకుంటాడు అక్కడ. అవునా? 50 మందిలో ఉన్నాడంటే ఫస్ట్ దృష్టి అంతా పోయేది శాంగున్ మీదకి వెళ్తాడు. ఎందుకంటే శాంగున్ కలుపుగోలుగా ఉంటాడు. అందరితో మాట్లాడతాడు, అందరిని పలకరిస్తాడు, అందరినీ అది చేస్తాడు. కాబట్టి మనకి ఎలా ఉంటది అంటే మంచిగా నానిపోతాడు. అందుకే పాపులర్ పర్సనాలిటీ. శాంగున్ ఎక్కువ మంది గుర్తు పెట్టుకునే పర్సనాలిటీ శాంగున్, పాపులర్ పర్సనాలిటీ. కోలరిక్ పవర్ఫుల్ పర్సనాలిటీ, లీడర్షిప్ క్వాలిటీస్ కదా. అన్ని చూడండి, ఆ బలాలను బట్టి మనం పవర్ఫుల్ పర్సనాలిటీ అండి. కోలరిక్ అంటేనే పవర్ఫుల్. మెలన్కోలి అంటే పర్ఫెక్ట్ పర్సనాలిటీ. ప్లెగ్మాటిక్ అంటే పీస్ఫుల్, కామ్గా ఉంటాడు కదా, ప్రశాంతమైన పర్సనాలిటీ అన్నట్టు. బాంబు పడుతుంది, పక్కన బాంబు ఉందన్న కూడా పట్టించుకోడు, అంత కామ్ ఉంటుంది. చనిపోయినా ఏమున్నా బిందాసు ఉంటాడు అని ప్లెగ్మాటిక్. అసలు చింతలేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా చింతించాడు. ఎవరు? ప్లెగ్మాటిక్, ధోనిలాగా. అర్థమవుతుందండి? హలో, అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 4 పర్సనాలిటీలు ఏదన్నా ఫీల్డ్ ఎన్నుకొని 4 ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా మీరు? చూడండి ఒకసారి. ఈ 4: పవర్ఫుల్, పాపులర్, పవర్ఫుల్, పర్ఫెక్ట్, పీస్ఫుల్. చెప్పండి దయచేసి, ట్రై చేయండి ఎవరన్నా. ఒక 4 పర్సనాలిటీస్ మీకు తెలిసిన ఫీల్డ్ లో. అది క్రికెటా, లేకపోతే రాజకీయాల్లోనా, ఎక్కడో ఒక దగ్గర. హలో, మాట్లాడరు ఏంటండి? అన్న ఆలోచిస్తున్నాం. ఎవరిని చెప్పాలని ఆలోచిస్తున్నాం. సరే, క్రికెట్ లో చెప్పండి. పాత వాళ్ళ దానిలో చెప్పండి. ఇప్పుడున్న లేటెస్ట్ టీం కాకుండా రిటైర్మెంట్ అయిన దానిలో చెప్పండి. పాపులర్ అంటే టెండూల్కర్ అన్న, పవర్ఫుల్ అంటే సెహ్వాగ్, పెర్ఫెక్ట్ అంటే ద్రావిడ్ అనుకుంటున్నాను. నేను కొంచెం అలా కనిపించేవాడు నాకు అప్పట్లో. పీస్ఫుల్ అంటే మీరు అన్నట్లుగా నాకు ధోని అని కనిపించాడు మరి. సో నువ్వు చెప్పిన రాంగ్. ఎందుకంటే పాపులారిటీ అనేది అందరికీ ఉంటది. పాపులారిటీ వేరు, పాపులర్ వేరు. పాపులారిటీ అనేది వాళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళందరికీ పాపులారిటీ ఉంటుంది అన్డౌటెడ్లీ. బట్ పాపులర్ అనేది శాంగున్ పర్సనాలిటీ అలా కాదు. పాపులారిటీ అనేది అలా కాదు. పర్సనాలిటీ వేరు. పర్సనాలిటీ ద్వారా వచ్చే పాపులారిటీ గురించి మాట్లాడుతాను. వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి అందరికి పాపులారిటీ ఉంటుంది. అందరూ టాప్ అంటే ఇప్పుడు సచిన్ పాపులారిటీ కిందకి రాలేడు. అంటే శాంగున్ పర్సనాలిటీ కాదు. కోహ్లీ అన్న, కోహ్లీ కూడా శాంగున్ కాదు. కోహ్లీ కోలరిక్ అండి. వాడు అంటే అగ్రెసివ్ గా ఉంటాడు. వాడు చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ అది. కార్తిక్ సంగీతం. కోహ్లీ కోలరిక్, పాపులర్ శాంగున్ ఎలా అవుతాడు? గంగూలీ కోలరిక్.
ద్రావిడ్ సచిన్ మిస్టర్ పర్ఫెక్ట్స్ వాళ్ళు పర్ఫెక్ట్ పర్సనాలిటీ కిందకి వస్తారు. మెలన్కోలి వాళ్ళు. ధోని ఫ్లెగ్మాటిక్ పీస్ఫుల్ పర్సనాలిటీ కిందకి వస్తారు. కన్ఫ్యూజ్ అవుతున్నారా కొంచెం పర్సనాలిటీ గుర్తుపట్టడంలో? అవునండి, లేదు. అవును. కొంచెం నాకు జగన్ లో పాపులర్ కనిపిస్తుంది అన్న కొంచెం. పొలిటీషియన్స్ అండ్ ఆర్మీ వాళ్ళు ఎక్కువగా కోల్రిక్సే ఉంటారు. పొలిటీషియన్ అంటే కోల్రిక్ మారుతారు, వాళ్ళు కొన్నిసార్లు మారే అవకాశం కూడా ఉంది. జగన్ నిజ జీవితంలో కూడా అందరితో కలిసిపోతాడు అనే సందర్భాలు ఉన్నప్పుడు కొంచెం పాపులర్ లాగా అనిపించింది కొంచెం. మీరు అలా డిసైడ్ కాలేరు, ఎందుకంటే రాజకీయం కోసం చేసే కలపడం వేరు, పర్సనాలిటీని బట్టి ఉండటం వేరు. పర్సనాలిటీ వేరు, రాజకీయం వేరు. రాజకీయాన్ని బట్టి చూస్తే అందరూ కలవడానికి ప్రయత్నం చేస్తారు, అది వేరు. ఫిలిప్, నువ్వు రాజకీయంతో ఎలా కంపేర్ చేస్తున్నావు? నేను ఇక్కడ పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నా. పర్సనాలిటీ అనేది నిజమైన పర్సనాలిటీ అన్నా? నిజమైన పర్సనాలిటీ కొంచెం కొంచెం దగ్గర ఉన్న వాళ్ళు చెప్తే విన్నాను, అట్లానే అన్నాను. కేవలం రాజకీయ కోసం మాత్రమే. సో మూడోది, బెర్లింగ్ అనే వ్యక్తి ఏం పెట్టాడు అని అంటే శాంగున్కి బటర్ఫ్లై అని పెట్టాడండి. శాంగున్ ఎలా పోల్చాడు? బటర్ఫ్లైతో పోల్చాడు. శాంగున్ పర్సనాలిటీకి ఇచ్చిన గుణం బటర్ఫ్లై. బటర్ఫ్లై లాంటి వాళ్ళండి. సీతాకోక చిలుక ఎలా ఉంటది కదా, అలా జాయ్ఫుల్ గా ఉంటాడు. శాంగున్ జాయ్ఫుల్ గా ఉంటాడు. అతని పర్సనాలిటీ బట్టి అతను పెట్టిన పేరు బటర్ఫ్లై. సో కోలరిక్ ఎలిఫెంట్ అని పెట్టాడు ఈయన. ఎలిఫెంట్ అంటే తెలుసు కదా, పవర్ఫుల్ యానిమల్, భూమి మీద అన్నిటికంటే శక్తివంతమైన జంతువు కాబట్టి కోలరిక్ పవర్ఫుల్ పర్సనాలిటీ కాబట్టి ఎలిఫెంట్ అని పెట్టాడు. మెలన్కోలి ఫ్రాగ్ అని పెట్టాడు అన్నట్టు, కప్పగా. అంటే వాస్తవం చెప్పాలంటే అలాగే ఉంటారు, బావిలో కప్పలాగానే ఉంటారు ఎక్కువగా మెలన్కోలిస్. అంటే వాళ్ళని ఏం చేస్తారంటే హైడ్ చేసుకుంటారు. వాళ్ళని ఏం చేస్తారంటే ఏమంటారు, అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళినట్టుగా ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళు ఎవరు అవాయిడ్ చేయరు. వాళ్ళు ఒక ప్రపంచం ఏర్పాటు చేసుకుంటారు అన్నట్టు. వాళ్ళ ప్రపంచంలో ఉంటారు, అలా బావిలో కప్పలాగా ఒక ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుని అందులోనే ఉంటారు, ఇక బయటికి రావడానికి ఇష్టపడరు. సో అలాగే ఫ్లెగ్మాటిక్ పర్సనాలిటీ టర్టిల్ అంటే తాబేలుతో పోల్చాడు. తాబేలు నిదానంగా ఉంటది కదా, నెమ్మదిగా ఉంటది, చూసుకుంటారా? అలా కామ్గా అది అన్నిటికంటే ఎలా నడుస్తుందో మీకు తెలుసు. సో అలాగా వెర్లింగ్ అలాగా పోల్చాడు అన్నట్టు. అర్థమవుతుందా అండి? బటర్ఫ్లై, ఎలిఫెంట్, ఫ్రాగ్, టర్టిల్ ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి మీకు? వారి వ్యక్తిత్వాన్ని ఇంకా డీప్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, అవునా? వారి పర్సనాలిటీస్ లేదా టెంపర్మెంట్స్ ఎలాంటివి అని అర్థం చేసుకోవడానికి ఈ టైటిల్స్ ఉపయోగపడుతున్నాయా? సో అలాగా యానిమల్స్ కావచ్చు, ఇట్లా అన్నిట్లో అంటే ఒక్కొక్క ఫిలాసఫర్, ఒక్కొక్క వ్యక్తి వచ్చినప్పుడు ఒక్కొక్క పర్సనాలిటీకి ఇంకొక పేర్లు ఇచ్చారు. వాళ్ళ కోణంలో వాళ్ళు చూపించారంట. అవన్నీ వాస్తవాలే. ఇందులో ఏది కూడా అంటే ఏమంటారు, కాంట్రడిక్షన్ కాదండి. ఇప్పుడు పాపులర్ శాంగున్ అన్నప్పుడు పాపులర్, కోల్రిక్ అన్నాడు పవర్ఫుల్, మెలన్కోలి అన్నప్పుడు పర్ఫెక్ట్, ఫ్లెగ్మాటిక్ అన్నాడు పీస్ఫుల్ అన్నప్పుడు ఇప్పుడు తర్వాత యాడ్ చేస్తున్నాం. శాంగున్ అంటే బటర్ఫ్లై, కాంట్రడిక్షన్ కాదు కదా. పవర్ఫుల్ పర్సనాలిటీకి కోల్రిక్ పవర్ఫుల్, ఎలిఫెంట్ అనేది కాంట్రడిక్షన్ కాదు, దాన్ని బలపరుస్తుంది. ఫ్రాగ్ అనేది బలపరుస్తుంది. అలా టర్టిల్, తాబేలు అనేది ఆయన పీస్ఫుల్ పర్సనాలిటీకి అది సూటబుల్. ఆ తర్వాత రిచర్డ్ అనే వ్యక్తి ఏం చేశాడు అంటే మన ఇంట్లో దిల్సులతో పోల్చాడు అన్నట్టు. సో బటర్ఫ్లై శాంగుని పెప్పర్ తో పోల్చాడు. దేంతో పోల్చాడు అంటే పెప్పర్ తో పోల్చాడు. శాంగున్ పెప్పర్ లాంటి వాడు. సో మీకు తెలుసు శాంగున్ ఉన్నాడంటే ఇక్కడ పెప్పర్ వేసినట్టే, ఎప్పుడు అంటే మసాలా చల్లినట్టే ఉంటది, అవునా? సో అలాగే కోల్రిక్ గార్లిక్ తో పోల్చాడు. ఎలా ఉంటదండి వెల్లుల్లి? పవర్ఫుల్ కదా. సో కోల్రిక్ పవర్ఫుల్, గార్లిక్ తో పోల్చాడు. జింజర్ పర్ఫెక్ట్ అంటే మెలన్కోలిని జింజర్ తో పోల్చాడు, అల్లంతో పోల్చాడు. సో
ఫ్లెగ్మాటిక్ చూస్తే ఏమిటంటే కొత్తిమీర వంటి కూరాకు అంటే పార్స్లీ అంటే కొత్తిమీర వంటి ఒక కూరాకు అన్నట్టు. అది అంటే ఇక అది సాఫ్ట్ నేచర్, సాఫ్ట్ కు సంబంధించినటువంటి ఒక కూర మొక్కతో పోల్చడం చూస్తున్నాం చూడండి. మీరు ఇట్లా టైటిల్ కూడా పెట్టుకొని రాసుకోవచ్చు. పర్సనాలిటీ సిస్టమ్ ఇన్ యూజ్ టుడే. ఈ రోజు ఎలా ఉపయోగిస్తున్నారు, నేటి దినాలలో పర్సనాలిటీని ఎలా వాడుతున్నారు, వాటికి ఉన్నటువంటి సిస్టమ్ ఏంటిది అని చూస్తున్నాం. ఇట్లా ఎన్ని రకాల మంది వచ్చి ఎలా చేశారు అనేది. 5th వన్, సెంట్ డెలనీ అనేటువంటి వ్యక్తి ఏమనంటే ప్రమోటర్స్ అంట. శాంగ్యూన్స్ ఏమన్నారు అంటే ప్రమోటర్స్ అన్నారు. నిజమే, శాంగ్యూన్ లాగా ప్రమోట్ చేయడం ఎవ్వరి తరం కాదు. ఒక నలుగురు శాంగ్యూన్స్ ఉన్నారు అనుకోండి, మన ఆన్లైన్ బ్యాచెస్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఎప్పటికీ. వీళ్ళు ఎందుకంటే ప్రమోట్ చేస్తూనే ఉంటారు. చాలా మంది ప్రమోట్ చేయడంలో శాంగ్యూన్స్ టాప్ అండి. నిజమే, పరిచయం జరగాలంటే శాంగ్యూన్స్ అవసరం. ప్రమోటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, పేతురు గాని ఆంధ్రే గాని కొత్త వాళ్ళని తీసుకొచ్చి పరిచయం చేయడం అంటే ప్రమోటర్స్ అన్నట్టు. వాళ్ళు ప్రమోట్ చేస్తారు. కోలరికు కంట్రోలర్స్ అండి, అన్ని కంట్రోల్ పెట్టుకుంటారు. ఆధీనంలో పెట్టుకోవాలని చూస్తారు. అంటే నియంతృత్వ ధోరణి ఉంటుంది, డిక్టేటర్షిప్. ఎక్కువ లీడర్స్ ఉంటారండి. మా భయంకర లీడర్స్ ఎవరన్నా అంటే కోలరిక్స్ అండి. తెలుసా? కోలరిక్ గ్రేట్ ఎగ్జాంపుల్ ఎవరంటే హిట్లర్ కూడా కోలరిక్. అవునా? అర్థమవుతుందండి? అవునన్నా. స్టాలిన్, హిట్లర్ వీళ్ళు భయంకర అంటే నియంతలంతా కూడా కోలరిక్సే. మరి కిమ్ము. కోలరిక్ పర్సనల్ కాబట్టి వాడు అంత నియంతృత్వ ధోరణి ప్రదర్శించాడు. అవునా? కిమ్ము. ఇమ్ను ఇప్పుడు ఎవడు కిమ్ము. Yes, yes. నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ భయంకరమైన హిట్లర్. మామూలు కోలరిక్ కాదాడు. వీళ్ళైతే 95% రీచ్ అవుతారు, 99% రీచ్ అవుతారు వీళ్ళైతే. అవునా? అవునవును. సో కంట్రోలర్స్ అండి, డిక్టేటర్ చేస్తారు వీళ్ళు. అమ్మో, దేశాన్ని గాని కుటుంబాన్ని గాని కంట్రోల్ పెట్టుకోవాలని భయంకరంగా చూస్తారు. ఒకడు కుటుంబంలో ఉన్నాడంటే కోలరిక్ ఉన్నాడంటే భార్యని, పిల్లల్ని మొత్తం తన సర్వం తన చెప్పు చేతిలో పెట్టుకోవాలని చూస్తాడు. సిట్ అంటే సిస్ట్, స్టాండ్ అంటే స్టాండ్. అంతే. అంతేనా? కొంచెం అంతే, తేడా అంతే, వచ్చిందంటే ఇంకా అంతే సంగతులు. అంటే అఫ్ కోర్స్ కంట్రోల్లో పెట్టుకోవాలని చూసే దానిలో ప్లెగ్మాటిక్ ఉంటాడు, శాంగ్ ఉంటాడు. కానీ వీళ్ళు డిఫరెంట్ ఉంటుంది. విధానం తేడా ఉంటది. కోలరిక్ విధానం చాలా డేంజర్ గా ఉంటది. చాలా అంటే రూడ్ గా ఉంటది. కోలరిక్ విధానం మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తాడు అవసరం అంటే. అవునా? ప్లెగ్మాటిక్ మ్యాన్ హ్యాండిల్ చేయరు. మెలన్కోలి ప్లెగ్మాటిక్ మ్యాన్ హ్యాండిల్ చేయరు. భార్యనంటే కుటుంబంలో కంట్రోల్ పెట్టుకోవాలంటే మ్యాన్ హ్యాండిల్ చేయరు. వాళ్ళు వేరే రకంగా చేస్తారు అన్నట్టు. వాళ్ళు మాటల చేతనో అలగడం ద్వారానో మరొక రకంగా మాటలు పెట్టి కంట్రోల్ పెట్టే, నువ్వు అట్లా పోవద్దు ఇట్లా పోవద్దు అంటే నువ్వు ఇంతే అంతే, నాకు చెప్పినట్టే, నాకు కోపం వస్తుంది అది వాళ్ళు ఇంకో రకంగా చేస్తారు. అందరూ చేస్తారు, బట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. సో సెండ్ ఏమన్నాడు అని అంటే మెలన్కోలి పెట్టిన పేరు అనలైజర్స్ అన్నారు. విశ్లేషకుడు, మంచి విశ్లేషకులు మెలన్కోలి విశ్లేషకుడు. ఫ్లెగ్మాటిక్స్ ఏమో సపోర్టర్స్, సహాయకులు. మంచి సహాయక చర్యలు అందించడంలో ఫ్లెగ్మాటిక్ టాప్ లో ఉంటారు కాబట్టి వాళ్ళని సపోర్టర్స్ అని పేరు పెట్టాడు. స్కేవార్డ్ ఏమని పెట్టారంటే శాంగుని పెట్టిన పేరు ఇన్ఫ్లుయెన్స్. వీళ్ళు ప్రభావితం చేస్తారు, ప్రజల్ని తొందరగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, త్వరగా మోల్డ్ చేయగలుగుతారు, మంచి మోల్డ్ చేయగలుగుతారు. సో ప్లెగ్మాటిక్ డామినెన్స్, అధికారాన్ని, ఆధిక్యతను ప్రదర్శించడం అనేది వీళ్ళ వల్లనే అవుతుంది. నేనంటే నేను అంతే. వాళ్ళ స్థానభ్రంశం చెందడానికి అస్సలు ఇష్టపడరండి. భయంకరమైన డామినెన్స్ ఉంటుంది, అధికారం ఆధిక్యతను కోరుకుంటారు. కాంప్లియన్స్, మెలన్కోలి కాంప్లియన్స్. సో వాళ్ళు సపోర్టివ్ గా ఉంటారు. ఎవరు? ప్లెగ్మాటిక్ సపోర్టివ్ పర్సనాలిటీ. మెక్ కార్తీ అనేట ఆయన కూడా ఏమంటే శాంగున్ కొలీగ్ అంట, మంచి కొలీగ్, మంచి సహచరుడు. శాంగున్ లాగా మంచి సహచరుడు ఎవడు ఉండలేడండి మనకి. కోలరిక్ ఏమో మంచి మేనేజర్, పవర్ఫుల్ మేనేజర్. సో మెలన్కోలి అనలైజర్, ప్లెగ్మాటిక్ వాచర్ అంటే చూస్తారు అంతే వాళ్ళు. డగ్లాస్ ఏమన్నాడు అంటే శాంగున్స్ టాకర్స్ అన్నాడు. మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ప్లెగ్మాటిక్ ఏమో కోలరిక్ ఏమో అచీవర్స్. ఏదైనా గోల్ ఇచ్చి సాధించడంలో అచీవ్ చేసారు అంటే వీళ్ళంతా కోలరిక్ అండి. ఇప్పుడు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో కొన్ని వందల మంది, వేల మంది చేరుతారు, కానీ అందులో సక్సెస్ గారు. అందులో సక్సెస్ అయ్యేది ఒకడే తెలుసా? ఎవరు తెలుసా? చెప్పండి, ఎవరు సక్సెస్ అవుతారు? హలో అండి.
కోలరిక్ అన్న. ఓన్లీ కోల్రిక్ మాత్రమే అచీవ్ చేస్తారు. వాళ్ళు మాత్రమే ఏంది డైమండ్ రేంజ్ ఆ రేంజ్కి వెళ్ళిపోయి నెలకి ఇంత తీసుకుంటున్నాం, ఇంత రాయల్టీ వస్తుందని ఆ సాక్ష్యాలు చెప్పేటోళ్ళు అందరూ కోల్రిక్స్. ఆ కోల్రిక్ చూసి ఫ్లెగ్మాటికో, మెలన్కోలో లేకపోతే మరొకడో సాంగ్యూన్ వెళ్ళిండనుకో వాళ్ళు ఆ స్థాయికి రీచ్ కాలేరు. ఇది చాలా మంది తెలియదు. అవునా? హలో అండి. అవునన్నా అవునన్నా అవునండి. చాలా మంది తొందరపడి నెట్వర్క్ మార్కెటింగ్ లాంటి బిజినెస్ లో జాయిన్ అవుతారు ఏదో సంపాదించడం అని. అందులో ఈ ప్లెగ్మాటిక్, మెలన్కోలి లాంటి వాళ్ళు జాయిన్ అయ్యారు అనుకోండి, ప్లెగ్మాటిక్ లేజీ ఫెల్లో గోల్ ఓరియంటెడ్ కాదు, టాస్క్ ఓరియంటెడ్ కాదు కాబట్టి ఎందుకు వెళ్తాడండి? అబ్బా ఎలాగైనా సరే ఈ టాస్క్ నేను చేసి తీరాలి అనేది ఉండదు. ఉంటుందా? అయితే కానీ లేకపోతే నలుగురు చెప్పుదాం వాళ్ళ ఇష్టం, అంతేనా? నిజమా కదా? అవునండి అలాగే ఉంటారు. కానీ కోలరిక్ అలా ఉండడు, అంతను కట్టి తీరాలని చూస్తాడు. అవునా? చేంజ్ చేసేదా వదలడు. నిజమా? నిజమే. ఎస్. కోల్రిక్ మెలన్కోలి, ప్లెగ్మాటిక్, సాంగున్ ఇలా ప్రయాణం చేయరు అచీవ్ చేయడానికి, ఆగిపోతారు వాళ్ళు. అంటే ఎస్పెషల్ గా సాంగున్, ప్లెగ్మాటిక్ అస్సలు అది చేయరు. మెలన్కోలి అంటే ఛాలెంజ్ తీసుకుంటాడు కానీ సాంగున్ ప్లెగ్మాటిక్ తీసుకోలేరు. సో అందుకే అచీవ్ చేయడంలో టాపర్స్ ఎవరన్నా అంటే కోల్రిక్. వాడు సచ్చినట్టు అంటే ఆ టార్గెట్ రీచ్ అయి తిరుగుతాడు, అంత స్ట్రాంగ్ ఉంటారు అన్నమాట. సో అలాగే థింకర్స్ ఎవరు? మెలన్కోలి థింకర్, మంచి ఆలోచన పరులండి. వాళ్ళకున్న ఆలోచన పరులు. దేశాలు కట్టబడాలి అంటే, రాజ్యాలు కట్టబడాలంటే మంచి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు రాజుల దగ్గర, అధికారుల దగ్గర మంచి మెలన్కోలీస్ ఉన్నారనుకోండి, మంచి ఆలోచన చెప్పగలుగుతారు. సో ప్లెగ్మాటిక్ అఫిలియేట్ చేస్తారు. గ్లాజో అనే వ్యక్తి ఏమన్నాడంటే కలర్స్ తో పోల్చాడు అన్నట్టు. సాంగున్స్ అంటే ఆరెంజ్ కలర్ తో పోల్చాడు కదా, ఆరెంజ్ కలర్ ఆహ్లాదకరంగా. కోల్రిక్ గ్రీన్ తో పోల్చాడు, మెలన్కోలిని ఎల్లోతో పోల్చాడు, ప్లెగ్మాటిక్ బ్లూ కలర్ తో పోల్చాడు. ప్రశాంతంగా ఉంటాడు కదా, బ్లూ అంటే ప్రశాంతత గుర్తు, ఆరెంజ్ ఆహ్లాదానికి గుర్తు, గ్రీన్ గ్రోత్ గుర్తు, ఎల్లో దేని గుర్తు అండి? ఎల్లో కలర్ తెలుగుదేశం అన్న. గుర్తింపు. నిన్ను తీసుకెళ్ళి ఎక్కడైనా పెడతా నేను ఇక. నువ్వు నీ సాంగన్ పర్సనాలిటీ పదే రుజువు చేసుకో. ఎల్లో అంటే తెలుగుదేశం అంటారు. ఎల్లో కలవరానికి గుర్తున్నారు. ఎల్లో ఎల్లో అంటే ఇప్పుడు వాళ్ళంతా తెలుగుదేశంలో ఉన్నంత మెలన్కోలి పర్సనాలిటీస్ వాళ్ళంతా. ఎక్కడ వింటున్నావు, ఏం చేస్తున్నావు? ఎల్లో కలర్ మీనింగ్ చెప్పండి అన్న. నేను మిమ్మల్ని అడిగితే నన్ను అడుగుతున్నారు ఏంటండి? పసుపు పచ్చగా, పసుపు మంచిదే అంటారు కదా. అంటే ఇప్పుడు ఆరెంజ్ బ్లూ, గ్రీన్ చెడ్డది అంటారు ఇప్పుడైతే మీరు? కానీ అది చెడ్డయని కాదు, కానీ పసుపు అనేది మంచిదేమో అనుకుంటున్నాను. పసుపు పచ్చ అంటారుగా, గ్రీన్ అంటే సస్యశ్యామలం. ఎల్లో కలర్ కూడా యాంటీబయాటిక్. అమ్మో, మీరు గుణాలు చెప్పట్లేదండి. అవి వాటి సింబాలిక్ ఎందుకు వాడతారు అనేది అడిగితే మీరు ఏదేదో చెప్తే ఎలాగండి? ఇప్పుడు ఆల్రెడీ ఒకరు చెప్పారు, అయినా మీరు వినలేదు. ఎల్లో అంటే హానికరం అన్నారు. హానికరమా? అన్నారుగా ఇంతకుముందు అయ్యగారు ఎవరో ఎల్లో అంటే గందరగోళమా, హానికరం ఏదో అన్నారు. వినలేదు అన్నారని చెప్తున్నా మాట. ఇక్కడ మీరు ఇంకోటి ఆలోచించాలి. ఇక్కడ చెప్తున్నటువంటి పేర్లన్నీ కూడా బలాలకు సంబంధించి. నెగిటివ్ ఇక్కడ ఎక్కడైనా చూసారండి? ఎక్కడ నెగిటివ్ చూసారా? లేవు, నెగిటివ్ లేవు.
సో వాస్తవానికి ఎల్లో చాలా పాజిటివ్ దృక్పథాలు ఉన్నాయి. మెయిన్ ఏంటంటే కాన్సంట్రేషన్ అండి, కాన్సంట్రేషన్. సో మెలన్కోలీ నిజంగానే అంటే శ్రద్ధ అంటే కాన్సంట్రేషన్ అంటే బ్రెయిన్ అండ్ నర్వ్ సిస్టమ్ ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉంటారు అన్నట్టు. వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు కదా వాళ్ళ లోపల. ఎల్లో చాలా సింబాలిక్ ఉంటది. హ్యాపీనెస్ కూడా వాడతారు ఎల్లోని. హ్యూమర్ మంచి ఏమంటారు సంతోషాన్ని అంటే జాయ్‌ఫుల్ గా ఉండేదానికి వాడతారు. స్పాంటనేటిగా అంటే అంటే మాటలు త్వర త్వరగా పలకడం వాటి గురించి అంటే స్పాంటేనియస్‌గా మాట్లాడడము దాని గురించి కూడా వాడతారు. సో ఎల్లోకి చాలా సింబాలిక్ గా ఉన్నాయి గానీ ఎస్పెషల్‌గా ఏందంటే ఎనర్జీ కూడా వాడతారు. ఎనర్జీ అనేది ఆ? ఎనర్జీ దానికి ఎనర్జిటిక్ గా అంటే ఎనర్జిక్ గా కూడా వాడతారు అన్నమాట. దాగి ఉండే స్వభావం కావచ్చు అన్న ఎక్కువగా. హ్మ్. అన్న అలా కూడా గమనించుటకు అనుకోవచ్చు. కూడా వాడతారు కదన్న సిగ్నల్ లో. అవునవును. సిగ్నల్‌లో గమనించు వాడతారు. ఈవెన్ ప్రపంచంలో ఎక్కడున్నా యెల్లో యేసుకుంటేందంటే తొందరగా గుర్తుపడతారన్నట్టు. ఎక్కడున్నా గూడా. అలా రకరకాలుగా వాడతారు. బట్ కాన్సంట్రేషన్ ఇట్లా మనం అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఏది సూట్ అయితే అది వాడుకోండి. నో ప్రాబ్లమ్. సో ఇలాగా ఆహ్, ఓన్లీ హిప్పోక్రటిస్ మాత్రమే కాకుండా ఇంకా ఒక 8 మంది తర్వాత కాలాల్లో వచ్చినటువంటి 8 మంది ఇక్కడ చూసాం. ఒక్కొక్కరు ఆ పర్సనాలిటీస్‌కి ఒక్కొక్క రకమైన పేరిచ్చారు. ఒకరు జంతువులకు సంబంధించిన పేర్లిచ్చారు. ఒకళ్ళు కూర మొక్కలకు సంబంధించిన ఇంట్లో దినుసులకు సంబంధించిన పేర్లు పెట్టారు. ఒకరు కలర్స్ పేర్లు పెట్టారు కదా! ఒకరు జనరల్‌గా మరి అంటే ఏమంటారు ఒక ఆఫీస్‌లో లేకపోతే బయట అంటే ఒక వర్క్ ప్లేస్‌లో ఉండే పేర్లు పెట్టారు కొంతమంది. హ్మ్. లేకపోతే ఒక పనిచేసే చోట ఉండే ప్రమోటర్స్ కావచ్చు, కంట్రోలర్స్ కావచ్చు, అనలైజర్స్ కావచ్చు, సపోర్టర్స్ కావచ్చు. ఇదంతా కూడా ఒక పొలిటికల్‌గా గూడా పేర్లు పెట్టిన రేంజ్‌లో కొంచెం చూస్తాము. ఇట్లా రకరకాల వ్యక్తులుగా వీళ్ళు రకరకాలుగా పేర్లు పెట్టడం మనం ఇక్కడ గమనించాల. చూడండి ఇవన్నీ గూడా ఆ పర్సనాలిటీస్ యొక్క లక్షణాలను ఇంకా ఎక్స్‌పోజ్ చేస్తున్నాయి. ఇంకా అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తున్నాయి. మనం ప్రతి పర్సనాలిటీలో 4 బలాలు, 4 బలహీనతలు చూసాం. అవే గాకుండా వారిని ఇంకా విశ్లేషించుకోవడానికి ఇక్కడ మళ్ళీ 9 దాదాపు 8 మళ్ళీ ఇంకొక 8 చూసాము. నిన్న ఒక 40 పైన చూసాం. 48 అంటే దాదాపు ఇప్పటికి ఒక్కొక్క వ్యక్తిని అర్థం చేసుకోవడానికి, ఒక పర్సనాలిటీని అర్థం చేసుకోవడానికి దాదాపు 50 పైగానే చూసాం. దాదాపు ఒక్కొక్క వ్యక్తిలో 60 పైగానే చూసాం లక్షణాలు. అవునా అండి? హలో! అవునన్నా. అవునన్నా. 60 దాకా చూసాం. ఇప్పుడు మీరేం చేయాలో తెలుసా? ఈ ఒక్కొక్క లైన్ పట్టుకొని, ఒక్కొక్క పదం పట్టుకొని దాన్ని థింక్ చేస్తూ ఇంకా మీరు డీప్‌గా స్టడీ చేయొచ్చు. ఈ వ్యక్తి మీద మీరు ఇంకా ఎక్కువ స్టడీ చేయాలనుకుంటే అలా స్టడీ కూడా చేయొచ్చండి. హ్మ్. అన్నా ఒక చిన్న డౌట్ ఉన్నా. ఓకే. సో ఇది ఇక్కడితో ఆపేద్దాం మనము. మనము రేపు మళ్ళీ కొత్త క్లాస్ మళ్ళీ ఇంకొక అంశంలోకెళ్దాము. సో ఎవరైనా డౌట్స్ ఉన్నప్పుడు మనం క్లాస్ ప్రార్థన అయిపోయిన తర్వాత మనం అడగండి దయచేసి. సో ఇది అండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ 4 పర్సనాలిటీస్‌కి ఉన్నటువంటి పేర్లు ఏ పేరు పెట్టారు? ఏ టైటిల్ పెట్టారు? గుణంతో కూడినటువంటి, క్యారెక్టర్‌తో కూడినటువంటి ఏ పేర్లు పెట్టారని పరిశీలించాం. సో ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంది అంటే మీరు బలహీనతల మీద ఫోకస్ చేయాలి. మీకున్నటువంటి బలహీనతల మీద ఫోకస్ చేయాలి. 4 పర్సనాలిటీస్ యొక్క బలహీనతల మీద మీరు ఫోకస్ చేయాలి. ఎవరు ఏ పర్సనాలిటీలో ఉన్నారో, ఆ పర్సనాలిటీలో ఉన్నటువంటి బలహీనతల మీద కాన్సంట్రేషన్ చేయండి. ఒక్కసారి మాట ముగించుకుందాం. సాంగ్యూన్‌లో ఉన్నటువంటి 4 బలహీనతలేంటి? సాంగ్యూన్‌లో ఉన్న 4 బలహీనతలు. ఎవరైనా చెప్పగలుగుతారా? ఫాస్ట్‌గా. ఒక్కరు సాంగ్యూన్‌లో ఉన్న 4 బలహీనతలు చెప్పండి. మరొకరు కోలరిక్‌లో ఉన్న 4 బలహీనతలు చెప్పండి. మరొకరు మెలంకోలీలో ఉన్న 4 బలహీనతలు చెప్పండి. మరొకరు ఫ్లెగ్మాటిక్‌లో ఉన్న 4 బలహీనతలు చెప్పండి. హలో! సాంఘ్యంలో విరామం లేనివాడు. ఓకే. రెస్ట్‌లెస్. హ్మ్. సంకల్పహీనుడు, వీక్ విల్డ్. ఆ! అహంభావి, ఈగోయిస్టికల్. ఉద్వేగభరితమైన వ్యక్తి. ఉద్వేగభరితమైనటువంటి వ్యక్తి. ఎమోషనల్ అన్‌స్టబర్న్. ఓకే. ఇంకా ఎవరైనా? మెలంకోలీ. సారీ కోలరిక్. వేడి స్వభావం, కోపం స్వభావం గలవాడు. హాట్ టెంపర్డ్ పర్సన్. తీవ్రమైన వ్యక్తి. క్రుయాలిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఒంటరి ఆ, వ- అచీవర్స్ అన్న. వ- ఎవరు అచీవర్స్ బలం అది. బలహీనత ఎవరవసరత కాదు. లేనివాడు.
ఎవరి అవసరత లేని వాడు సెల్ఫ్ సెంటర్డ్, స్వయం సమృద్ధి గల, స్వయం సంతృప్తి గల, సెల్ఫ్ సెంటర్డ్, సారీ సెల్ఫ్ సెంటర్డ్ అంటున్నా, అంటే స్వయం సమృద్ధి గలవాడు, ఇంపల్సివ్, ఇంపాక్టివ్. ఓకే. మెలంకోలి బలహీనతలు. మెలంకోలి స్వయం కేంద్రీకృతం గలవాడు, సెల్ఫ్ నిరాశవాది, ఆప్టిమిస్టిక్, మబ్బుగమ్మినోడు, మూడీ పర్సన్, ప్రతీకారం గలవాడు, రివెంజ్ఫుల్. ఓకే. ఫ్లెగ్మాటిక్, సోమరితనం గలవాడు, లేజీ, ఆట పట్టించేవాడు, టీజింగ్ చేస్తాడు ఎక్కువగా, మొండి వైఖరి, స్టబ్బర్న్, అస్థిరుడు, ఇన్స్టెబిలిటీ. సో చూడండి, ఈ 4 బలహీనతలు మీరు ఏ పర్సనాలిటీలో ఉన్నారో ఈ 4 బలహీనతలు కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ 4 బలహీనతలు మీరు ఉన్నారా అంటే మీరు ఆ పర్సనాలిటీ చెందిన వాళ్ళు అని అర్థం. ఒకవేళ ఒక దానిలో 2 మరొక దానిలో 2 ఉన్నారంటే మీరు బ్లెండెడ్ పర్సనాలిటీ సంబంధించిన వ్యక్తులు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. శాంగ్యూన్ లో 2, కోల్రిక్ లో 2 ఉన్నాయంటే మీరు బ్లెండెడ్, శాన్మెల్ అంటే శాన్కోల్ అన్నట్టు. సో అలాగే కోల్రిక్ లో 2, మెలన్కోలి 2 ఉన్నారు అని అంటే మీరు ఏమంటారు, కోల్ మెల్ అవుతారు. అంటే ఇలాగా మీరు బ్లెండెడ్ పర్సనాలిటీసా, డైరెక్ట్ పర్సనాలిటీసా అనేది మీ బలహీనతలు, మీ బలాలను పరిశీలించుకుంటూ ఆలోచించండి. అప్పుడు మీరు బ్లెండెడ్ పర్సనాలిటీయా లేదా డైరెక్ట్ బేసిక్ పర్సనాలిటీసా మీకు తెలుస్తుంది. సో ఈ బలాలు బలహీనతలు అండి, 4 బలాలు 4 బలహీనతలు ఏవైతే చెప్పానో అవన్నీ మీరు ఆలోచించండి. ఇంకా మిగతా అట్రిబ్యూట్స్ గురించి, మిగతా విషయాల గురించి మనం ముందు క్లాసులలో నేర్చుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ అయ్య గారు.